సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్కి కావాల్సిన అత్యంత కీలకమైనది ఏంటి అన్నప్పుడు ఏం చదవాలి ఏం చదవకూడదు తెలుసుకోవడం. ఏం చదవాలి ఏం చదవకూడదు తెలుసుకోవడానికి ఉన్న రిసోర్స్ ఏంటి అంటే సిలబస్ పేపర్లు. సిలబస్లో ఏముంది అని మనకు అర్థమైతే ఏం చదవాలో తెలుస్తుంది. సిలబస్లో ఏమున్నాయో తెలిసిన తర్వాత తెలియాల్సింది ఏ ఏ పుస్తకాలు చదవాలి అన్నది, ఏ ఏ వెబ్సైట్స్ని కానీ ఇతరత్ర రిసోర్సెస్ని కానీ ఫాలో అవ్వాలి అన్నది. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే స్టూడెంట్స్గా మీరందరూ అర్థం చేసుకోవాల్సింది నాట్ జస్ట్ ప్రిపరేషన్, ఏదో చేసాం కదా చేసాం అంటే మాత్రం అవ్వదు. ఇక్కడ కొంచెం హార్డ్ వర్క్ చేయాల్సిందే, కొంచెం స్మార్ట్ వర్క్ చేయాల్సిందే. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే మీరు మీ స్ట్రెంగ్త్స్ ఏంటో మీ వీక్నెసెస్ ఏంటో మీరు గుర్తించాల్సిందే. అలా గుర్తించే క్రమంలో మనం సిలబస్ని, బుక్స్ని, వాటిని అనాలిసిస్ చేయడం అనేది ఈ సెషన్ యొక్క ప్రధాన ఉద్దేశం. సాధారణంగా కొంతమంది స్టూడెంట్స్ మేము గ్రూప్ 2కి మాత్రమే ప్రిపేర్ అవుతున్నాం సార్ అంటారు, కొంతమంది గ్రూప్ 1 మాత్రమే ప్రిపేర్ అవుతున్నామంటారు, కొంతమంది సివిల్స్ మాత్రమే ప్రిపేర్ అవుతున్నామంటారు, కొంతమంది ఏపీపీఎస్సి లేదా కొంతమంది టీఎస్పీఎస్సి ఆంధ్ర లేదా తెలంగాణకి మాత్రమే కన్ఫైన్ అయ్యాను సార్ అంటారు. ఒక విధంగా మంచిదే, ఏదో ఒక ఎగ్జామ్ని పట్టుకుని ఆ ఎగ్జామ్ మీద మాత్రమే ఫోకస్ చేసి చదవడం అనేది ఒక విధంగా మంచిది. కానీ ఇవాళ ఉన్న కాంపిటీషన్లో, ఇవాళ ఉన్న నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తాయో ఎప్పుడు రావో లాంటి సందేహాల్లో, రోజు రోజుకి పెరుగుతున్న కాంపిటీషన్లో ఈవెన్ డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉన్న స్టూడెంట్స్ లాంటి వాళ్ళు కూడా ఇవాళ డే 1 నుంచి ఇవాళ ఈ సెషన్కి నేను ఇన్వైట్ చేసినప్పుడు డిగ్రీలు అయిన వాళ్ళు మాత్రమే కాకుండా డిగ్రీ చదువుతున్న వాళ్ళు కూడా, డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉన్నవాళ్ళు కూడా స్టూడెంట్స్ వచ్చారంటే ఆలోచించవచ్చు ఎంత కాంపిటీషన్ పెరుగుతుంది అన్నది. ఇలాంటి కాంపిటీషన్ పెరుగుతున్న ఈ రోజుల్లో గ్రూప్ 1కో గ్రూప్ 2కో సివిల్స్కో ఏదో ఒక ఎగ్జామ్కే ప్రిపేర్ అయితే నా దృష్టిలో అంత గొప్ప స్ట్రాటజీ అవ్వదు. అలానే అన్నిటికీ ప్రిపేర్ అవ్వడం మొదలు పెడితే ఏది రాకుండా పోయే అవకాశం ఉంది. అంటే 2 పడవల మీద కాళ్ళు పెట్టడం లాంటి ప్రయాణం. కానీ నిజానికి కాస్త కామన్ సెన్స్ అప్లై చేస్తే, కాస్త అవగాహన చేసుకుంటే అన్ని సిలబస్ పేపర్లని ఒకే చోట ఒక్కసారి కనుక మనం అబ్జర్వ్ చేస్తే, ఇప్పుడు నా చేతిలో ఉన్నవి గ్రూప్ 1, గ్రూప్ 2, టీఎస్పీఎస్సి, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మొత్తం 4 ఎగ్జామ్స్ సంబంధించిన ప్లస్ యూపీఎస్సికి సంబంధించిన సిలబస్ పేపర్లు అనేవి. వీటన్నింటినీ ఓ 2-3 గంటల టైం పెట్టుకుని సెల్ ఫోన్ పక్కన పెట్టేసి ఇంకో పని చేయకుండా కనుక చదివితే మనకి ఏమర్థమవుతుందంటే నిజానికి ఏపీపీఎస్సిలో చదివేవి కొన్నేమో యూపీఎస్సీలో ఉన్నాయి, యూపీఎస్సీలో చదివేవి కొన్నేమో టీఎస్పీఎస్సీలో ఉన్నాయి, ఆ మాటకు వస్తే గ్రూప్ 1లో చదివేవి కొన్ని గ్రూప్ 2లో ఉన్నాయి, గ్రూప్ 2లో చదివేవి కొన్ని గ్రూప్ 1లో ఉన్నాయి. అన్నీ కలిపి నదులు ఒకే ఒక సముద్రంలోకి వెళ్ళినట్టుగా వీటన్నిటిలోనూ ఉండే కామన్ ఏరియాస్ చాలా ఉన్నాయి. అవి చదివితే నిజానికి ఏ ఎగ్జామ్కైనా రాయవచ్చు అనే ఒక చిన్న కామన్ సెన్స్ అవగాహన కలుగుతుంది. అందుకని వాటన్నిటినీ కలిపి నేను ఏం చేశానంటే అసలు ఏమేమి ఎగ్జామినేషన్స్ ఏమేమి ఉన్నాయి, ఎలా చదవాలి, వీటిని ఎలా చదివితే బాగుంటుంది అనే ఒక ఓరియంటేషన్ ఇవ్వాలన్న ఉద్దేశంతో మీ ముందుకు రావడం జరిగింది. నేను ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూపిస్తున్న టేబుల్ కానీ లేదా ఇక్కడ హాజరవుతున్న స్టూడెంట్స్కి చూపిస్తున్న టేబుల్లో కానీ మనం ఏం చేసామంటే ఏపీపీఎస్సికి సంబంధించిన గ్రూప్ 1, గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో ఏమేమి ఉన్నాయి, టీఎస్పీఎస్సికి సంబంధించిన గ్రూప్ 1, గ్రూప్ 2 సంబంధించి ఏమేమి ఉన్నాయి అని కామన్ ఏరియాస్ని ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అనే ఒక చిన్న కసరత్తు చేద్దాం. అదొకసారి మీరు చూసే ప్రయత్నం చేయండి. నాకు తెలిసి ఫస్ట్ మీ దగ్గర టీజీపీఎస్సి అనేది అంటే తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించిన గ్రూప్ 1 కనుక మీరు ఒకసారి చూసినట్లయితే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఉంటుంది, మెయిన్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేది కేవలం టీఎస్పీఎస్సి గ్రూప్ 1కి మాత్రమే కాదు, యూపీఎస్సికి ఉంటుంది, దాంతోపాటు ఏపీపీఎస్సి కూడా ఉంటుంది. అంటే అక్కడ మీరు అవగాహన చేసుకోండి, ప్రిలిమినరీలో మార్కులు ఎక్కువ తక్కువ ఉంటే ఉండవచ్చు. ఉదాహరణకి టీఎస్పీఎస్సి కానీ తీసుకుంటే ప్రిలిమినరీ 150 మార్క్స్ అంటే 150 మార్కులకి 2.5 గంటల పాటు ఎగ్జామ్ రాయాలి. 150 ప్రశ్నలు ఆబ్జెక్టివ్గా ఇస్తారు.
ఈ సంఖ్య మారితే మారవచ్చు. యూపీఎస్సీలోనేమో 100 మాత్రమే ఉంటే ఉండవచ్చు, ఏపీపీఎస్సీలో కూడా 150 ఉంటే ఉండవచ్చు. వాటి లోపల ఉండే కంటెంట్ కూడా సమానం. కాబట్టి రాసుకోండి, మీ నోట్స్లో రాసుకుని తీరాల్సిందే. స్ట్రాటజీ నెంబర్ 1, ప్రిలిమినరీ ఏ ఎగ్జామ్కైనా కామన్. ప్రిలిమినరీ అనేది అంటూ చదివితే మీరు ప్రిలిమినరీకి సంబంధించిన సిలబస్ కావచ్చు, ప్రిలిమినరీకి సంబంధించిన టైం కావచ్చు, ప్రిలిమినరీకి సంబంధించిన మార్కులు కావచ్చు, ఎవ్రీథింగ్ ఇక్కడ కామన్. అందుకని ప్రిలిమినరీ విషయంలో మీరు రాసుకోవాల్సిన మొట్టమొదటి స్ట్రాటజీ ఏంటంటే, ఒక ఎగ్జామ్కి ప్రిపేర్ అయితే అన్నింటికి సమానం. కాకపోతే ఒక చిన్న డిస్క్లైమర్ ఏంటంటే, తెలంగాణ ఎగ్జామినేషన్స్ కనుక మీరు ప్రిపేర్ అవుతుంటే తెలంగాణకి మాత్రమే పరిమితమైన 4 అంశాలు చదవాల్సి ఉంటుంది. అది కూడా మీరు నోట్స్లో రాసుకోవాలి. తెలంగాణకి సంబంధించిన 4 అంశాలు. 1, తెలంగాణ హిస్టరీ. 2, తెలంగాణ జాగ్రఫీ. 3, తెలంగాణ ఎకానమీ. 4, తెలంగాణ సొసైటీ. సొసైటీ అన్నప్పుడు అండి సోషియో కల్చరల్ అనే పదం వస్తుంది. సామాజిక సాంస్కృతిక అంశాలు అని. విచిత్రం ఏంటంటే, ఈ తెలంగాణ జాగ్రఫీ, తెలంగాణ ఎకానమీ, తెలంగాణ పాలిటీ లేదా గవర్నెన్స్ లేదా తెలంగాణ సంబంధించిన ఎకానమీ అండ్ తెలంగాణ సంబంధించిన సోషియో కల్చరల్ ఏవైతే అంటామో, ఈ తెలంగాణ తీసేసి ఆంధ్ర పెడితే ఆంధ్ర ఎగ్జామినేషన్కి అవుతుంది. అంటే ఆంధ్ర హిస్టరీ, ఆంధ్ర జాగ్రఫీ, ఆంధ్ర ఎకానమీ, ఆంధ్ర సోషియో కల్చరల్ పాయింట్స్. అంటే మీరు తెలంగాణకి ప్రిపేర్ అవుతుంటే తెలంగాణది అదనంగా, ఆంధ్రాకి ప్రిపేర్ అవుతుంటే ఆంధ్రాకి అదనంగా, ఈ తెలంగాణ ఆంధ్ర పక్కన పెట్టేస్తే ఉన్నది జస్ట్ ఇండియన్ ఎకానమీ, ఇండియన్ జాగ్రఫీ, ఇండియన్ సొసైటీ ఏవైతే ఉంటాయో అది యూపీఎస్సీకి. ఇంకా సింపుల్ చెప్పాలంటే, మీరు వాడే సెల్ ఫోన్ని గుర్తుంచుకోండి. మీరు వాడే సెల్ ఫోన్ని మీరు అలా షాపులో కొన్న వెంటనే ఏదో ఫ్యాక్టరీ సెట్టింగ్స్ ఏదో అంటాం, ఆ ఫ్యాక్టరీ సెట్టింగ్స్తో ఉన్నది యూపీఎస్సీ అని గుర్తుంచుకోండి. మీరు కొన్న సెల్ ఫోన్లో ఫ్యాక్టరీ సెట్టింగ్స్ అనేవి యూపీఎస్సీ అని గుర్తుంచుకోండి. దానికి అదనంగా ఏపీ యాప్ వేస్తేనేమో ఆంధ్రప్రదేశ్ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు, తెలంగాణ యాప్ వేస్తేనేమో తెలంగాణ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. తెలంగాణ స్టూడెంట్స్ ఏమో ఆంధ్రాలో, ఆంధ్ర స్టూడెంట్స్ ఏమో తెలంగాణలో నాన్ లోకల్గా రాసుకోవచ్చు. అంటే మీరు ఆంధ్ర అయినప్పటికీ తెలంగాణ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు, మీరు తెలంగాణ అయినప్పటికీ ఆంధ్ర ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. నాన్ లోకల్ 5 to 10% ఆయా రాష్ట్రాలను బట్టి ఉంటుంది రిజర్వేషన్, నాన్ లోకల్ రిజర్వేషన్. అంతెందుకు, నిన్న కాక మొన్న జరిగిన గ్రూప్ 2 ఏపీపీఎస్సీ మెయిన్స్ ఎగ్జామినేషన్లో తెలంగాణకు సంబంధించిన ఒక క్వశ్చన్ ఆంధ్ర ఎగ్జామినేషన్లో అడగడం జరిగింది. ఆ మాటకు వస్తే అంతకుముందు తెలంగాణ ఎగ్జామినేషన్లో దాదాపు ఒక 10 ప్రశ్నలు ఆంధ్రాకి సంబంధించి అడగడం జరిగింది. అందునే మళ్ళీ చెప్తున్నాను, ప్రిపరేషన్ విషయంలో మీరు కనుక కళ్ళు తెరుచుకుంటే, కామన్ సెన్స్ అప్లై చేస్తే, ఎలా చదవాలో ఏం చదవాలో కనుక మీకు తెలిస్తే, మీరు ముందే డే 1 ఇలా ముందే సైంటిఫిక్ ప్లానింగ్ తోటి ఆర్గనైజ్డ్గా సిస్టమేటిక్గా చదవడం మొదలు పెడితే మీ సమయం వృధా కాదు. మీరు ఇంతవరకు ప్రిపరేషన్ చేసిన విధానం వేరని మీకే అర్థమవుతుంది. కనీసం ఎప్పటికైనా కళ్ళు తెరుచుకోండి. కనీసం ఎప్పటికైనా ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ అవుతున్నప్పుడు 3 పనులు చేసే ప్రయత్నం చేయండి. 1, డెడికేషన్, ప్రాణం పెట్టండి. ఎగ్జామినేషన్ కోసం మీరు డెడికేషన్ లేకపోతే, అంకిత భావం లేకపోతే, నాకు మొగుడు, పెళ్ళాం, పిల్లలు, జాబులు లేకపోతే కనుక ఇక అవన్నీ బాధ్యతలు తప్పేం కాదు. కానీ ఏదో ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయ్యే నీకు ఫ్రెండ్స్, సినిమాలు, షికార్లు, వాట్సాప్ చాటింగ్లు, ఇన్స్టాగ్రామ్ అకౌంట్లు, ఈ ట్విట్టర్లోనేమో ఈ కేటీఆర్ గారితో, రేవంత్ రెడ్డి గారితో మీరేమో చాటింగ్లు ఇన్ని చేస్తే మీరు ఐఏఎస్ కాదు కదా, గ్రూప్ 1 కాదు కదా, గ్రూప్ 2 కూడా అవ్వరు. డెడికేషన్ ఇస్ ఇంపార్టెంట్. ఇక రెండవది, సివిల్ సర్వీసెస్ అయినా, గ్రూప్ 1 అయినా, గ్రూప్ 2 అయినా, ఆంధ్ర అయినా సరే, తెలంగాణ సరే, అర్థం చేసుకోవాల్సిన రెండవది ఏంటంటే క్లారిటీ ఉండాలి. యూ షుడ్ హ్యావ్ క్లారిటీ. ఏం చదవాలో క్లారిటీ ఉండాలి.
అసలు ఇవాళ ఈ మారథాన్ సెషన్ మీ ముందు తీసుకురావడానికి కారణం అదే. నేను ఒక సెషన్ ద్వారా మీకు క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. నేను ఏం చదవాలో తెలుసుకోండి, ఏం చదవకూడదో తెలుసుకోండి, ఏ పుస్తకాలు చదవాలో తెలుసుకోండి, ఏ పుస్తకం చదవకూడదో తెలుసుకోండి. అన్ని పుస్తకాలు చదవాల్సిన అవసరం లేదు. మార్కెట్లో కొన్ని వందలు దొరుకుతాయి, అన్నీ చదవకండి. మార్కెట్లో కొన్ని వందల యూట్యూబ్లు ఉంటాయి, అన్నీ చూడకండి. మార్కెట్లో కొన్ని వందల వెబ్సైట్లు ఉంటాయి, అన్నీ చూడకండి. ఏదో ఒకటి ఎంచుకోండి. ఏది ఎంచుకోవాలది మీ ఇష్టానికి సంబంధించింది. అందుకని మళ్ళీ చెప్తున్నాను, సివిల్ సర్వీసెస్ అయినా, గ్రూప్ 1 అయినా, గ్రూప్ 2 అయినా, ప్రిలిమినరీ విషయంలో మాత్రం మీరు ఒక చిన్న స్ట్రాటజీగా చదవండి. ప్రిలిమినరీకి సంబంధించిన సిలబస్ కూడా నాకు తెలిసి ఏపీపీఎస్సీ సిలబస్ చాలా విపులంగా ఇవ్వడం జరిగింది. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సంబంధించి గ్రూప్ 1కి సంబంధించి ఒక ఏపీపీఎస్సీ తప్ప మిగతా 2 ఎగ్జామినేషన్స్ టీజీపీఎస్సీ కానీ లేకపోతే కనుక యూపీఎస్సీ కానీ డీటెయిల్డ్ సిలబస్ కూడా ఇవ్వలేదు. కానీ అసలు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఎలా ప్రిపేర్ అవ్వాలనేది నేను వేరే వీడియో చేస్తాను. ఇవాళంతా మనం సిలబస్ కంటెంట్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాం కాబట్టి గ్రూప్ 1 ముందు కంప్లీట్ చేసుకుందాం. గ్రూప్ 1లో మెయిన్స్ ఎగ్జామినేషన్లో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించి 1+6 పేపర్లు ఉంటాయి. అదేంటి సార్ 7 పేపర్లు అనొచ్చు కదా, 1+6 అని ఎందుకన్నారు అనేది పాయింట్. యాక్చువల్గా మీరు వీలైతే మీకు కూడా ఇది ఇవ్వడం జరిగింది, చూసే ప్రయత్నం చేయండి. 1+6 అని ఎందుకన్నానంటే ఒకటేమో జనరల్ ఇంగ్లీష్ పేపరు, దాని మార్కులు కౌంట్ చేయరు కాబట్టి మనం దాన్ని 1గా పక్కన పెట్టాం. మిగతా 6 పేపర్లు, మొదటి పేపర్ జనరల్ ఎస్సే, రెండవ పేపర్ హిస్టరీ కల్చర్ జాగ్రఫీ, మీకు ఆల్రెడీ ఇది ఇవ్వడం జరిగింది, హిస్టరీ కల్చర్ జాగ్రఫీ. థర్డ్ పేపర్ ఇండియన్ సొసైటీ కాన్స్టిట్యూషన్ అండ్ గవర్నెన్స్. ఫోర్త్ పేపర్ ఎకానమీ అండ్ డెవలప్మెంట్. ఫిఫ్త్ పేపర్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్. సిక్స్త్ పేపర్ తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్. విచిత్రం ఏంటంటే తెలంగాణకి సంబంధించిన మెయిన్స్ ఎగ్జామినేషన్ గ్రూప్ 1లో ఈ 6 పేపర్లు అంటే ఇంగ్లీష్ పేపర్ ఒకసారి పక్కన పెడదాం. ఇంగ్లీష్ పేపర్ మీకు ఆంధ్రప్రదేశ్కి ఉంటుంది, యూపీఎస్సీకి ఉంటుంది, అన్ని చోట్ల ఉంటుంది. యూపీఎస్సీలో అయితే కనుక మదర్ టంగ్ కూడా రాయాల్సి ఉంటుంది. సరే, ఆంధ్రప్రదేశ్ వచ్చినప్పుడు దాని గురించి వివరిస్తాను. మీరు గమనించాల్సింది ఏంటంటే జనరల్ ఎస్సే ఈజ్ కామన్ టు యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ. జనరల్ ఎస్సే మీద ఎలా కమాండ్ తెచ్చుకోవాలి అని నేను ఫర్దర్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. దానికోసం ప్రత్యేకంగా నేను తయారై వచ్చాను. కాబట్టి జనరల్ ఎస్సే విషయంలో అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఇట్ ఈజ్ కామన్ టు ఆల్ 3 ఎగ్జామినేషన్స్. యూపీఎస్సీకి, ఏపీపీఎస్సీకి, టీఎస్పీఎస్సీ కూడా జనరల్ ఎస్సే అనేది కామన్. జనరల్ ఎస్సే కామన్ అనే పదం ఎందుకు వాడతాం మనం? వాట్ ఈస్ ద రీజన్ అంటే యాజ్ ఎ స్టూడెంట్గా మీరు కనుక జనరల్ ఎస్సే మీద కమాండ్ తెచ్చుకుంటే మీరు చాలా మంచి మార్కులు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. కాకపోతే తెలంగాణలో 150 మార్కులకి ఒక ఎస్సే ఉంటుంది, అంటే ఒక ఎస్సే పేపర్. ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 1 ఎగ్జామినేషన్లో కూడా ఒక ఎస్సే ఉంటుంది. కాకపోతే యూపీఎస్సీలో మాత్రం 250 మార్కుల పేపర్ ఉంటుంది. ఈ సిలబస్లు చాలా సైంటిఫిక్గా ఇవ్వడం అనేది కూడా మీరు గమనించాలి. ఆ మాటకు వస్తే యూపీఎస్సీ కన్నా ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 సిలబస్లు కానీ గ్రూప్ 2 సిలబస్లు కానీ చాలా క్లియర్గా ఉన్నాయి నిజంగా యూపీఎస్సీతో పోలిస్తే. ఎందుకంటే 6 పేపర్లు అన్నా మనం, 6లోనూ ఒక్కొక్క పేపర్లో 3 సెక్షన్స్ ఉన్నాయి. ఒక్కొక్క సెక్షన్లోంచి 50 మార్కులు ఉన్నాయి. అంటే ఈ సిలబస్లో ఏ ఏరియా నుంచి ఎన్ని ప్రశ్నలు వస్తాయో, ఏమేమి చదవాలో, ఎన్నేసి మార్కులు ఉంటాయో కూడా సుస్పష్టంగా ఏపీపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీ సిలబస్లో ఉంది. ఇక్కడ ఇంకొక విషయం కూడా మీరు గమనించాలి. అదేంటంటే ప్రతి విభాగంలోనూ, అంటే
టీఎస్పీఎస్సీ కానీ ఏపీఎస్సీ కానీ. ఉదాహరణకి పేపర్ 1. పేపర్ 1లో ఏమేమి టాపిక్స్ ఉంటాయి, ఏ ఏ సెక్షన్స్కి డీటెయిల్డ్గా ఉంది. ఇంకా విచిత్రం ఏంటంటే ప్రతి పేపర్లోనూ 3 సెక్షన్స్ ఉంటే ఒక్కొక్క సెక్షన్లోనూ 5 చాప్టర్లు ఉన్నాయి. నేను ఆ చాప్టర్ డివిజన్స్ ఎలా చేయాలి, ఎలా అర్థం చేసుకోవాలని కూడా నేను ఒక చిన్న విభాగం తీసుకొచ్చాను. సో అందుకని ఒక్క మాట చెప్పాలి అంటే డీటెయిల్డ్గా క్రిస్టల్ క్లియర్గా సిలబస్ ఉన్నప్పుడు, ఏ ఏ టాపిక్లు చదవాలో కూడా సిలబస్లో చెప్పబడినప్పుడు, ఆ సిలబస్లో ఉన్న టాపిక్స్కి మార్కెట్లో అనేకమైన పుస్తకాలు లభ్యమవుతున్నప్పుడు, స్టాండర్డ్ బుక్స్ తెలుగు మీడియానికి దొరుకుతున్నాయి, ఇంగ్లీష్ మీడియంకి దొరుకుతున్నప్పుడు, దేనికోసం మీరు ఇంకా నేను చదవలేనండి, నాకు కోచింగ్ కావాలండి, నేను ఐఏఎస్ అవుతానా అండి, నేను గ్రూప్ 1 అవుతానంటారా అని మీ మీద మీకే భయాలు పెట్టుకుంటే ఎట్లా? ఏదో విక్రమార్కుడో బేతాళుడే శవాన్ని మోసుకెళ్తూ భయాల శవాలను మోసుకెళ్తున్నట్టుగా మీరు ఎందుకు చేస్తారు? నాకు వస్తుందా సార్, నా వల్ల అవుతుందంటారా? మీ వల్ల అవ్వట్లేదంటే కారణం మీరే. సిలబస్లు చాలా క్లియర్గా ఉన్నాయి, పుస్తకాలు చాలా క్లియర్గా ఉన్నాయి, ఇక్కడ ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ చాలా క్లియర్గా ఇచ్చారు. ఇంత క్లియర్గా ఇంకా నేను దీన్ని ఒక ఓపెన్ ప్లాట్ఫామ్ మీద మీరు నా ముందుకు వచ్చారు కాబట్టి మీకు ఈ క్లారిటీ ఇచ్చేందుకు చేస్తున్న సెషన్ ఇది. వీటి మీద మళ్ళీ క్లియర్గా ఒక్కొక్క టాపిక్ని తీసుకుంటూ కూడా వీడియోలు చేసి మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను. మరి ఇంతలా ఒక ఫ్యాకల్టీగా మేము మీకు ఇస్తున్నప్పుడు మీరు కూడా మీ బాధ్యత నిర్వర్తించాల్సిన అవసరం ఉంది. అందుకని టీఎస్పీఎస్సీ గ్రూప్ 1కి సంబంధించి 1+6 పేపర్లలో, ఇంగ్లీషు పక్కన పెడితే 6 పేపర్లలో, ఒక్కొక్క పేపర్లో 3 టాపిక్లు అంటే 3 సెక్షన్స్, ఒక్కొక్క సెక్షన్కి మళ్ళీ 5 చాప్టర్లు, ఒక్కొక్క సెక్షన్లోంచి 50 మార్కులు, వీటన్నింటిది కూడి టోటల్గా 3 × 50 150 మార్కులు. వాటిని 3 గంటల్లో రాయాలి. నేను దాన్ని చాలా క్లియర్గా ఈ టేబుల్లో టాపిక్స్, పేపర్స్, డ్యూరేషన్ ఆఫ్ ద టైమ్ పీరియడ్ ఇన్ ద ఎగ్జామినేషన్ హాల్, ఈచ్ సెక్షన్ హౌ మెనీ మార్క్స్ ఆర్ అలాటెడ్ అండ్ ద టోటల్ మార్క్స్ ఆర్ టు బి అలాటెడ్ అనేవి చాలా సుస్పష్టంగా. నన్ను అడిగితే ఇలాంటిది మనం తయారు చేసుకుని ఇట్లా కనుక మనం ఏదో వాల్కి పేస్ట్ చేసుకుంటే ఎవ్రీడే దీన్ని చూస్తూ ఉన్నప్పుడు వీ గెట్ క్లారిటీ వాట్ ఎగ్జాక్ట్లీ వీ షుడ్ రీడ్ అనేది. ఇకపోతే వాటి సిలబస్ లోపల ఏమి ఉన్నాయి అంటే హిస్టరీలో ఏముంది, జాగ్రఫీలో ఏముంది, ఏపీ అదే తెలంగాణ హిస్టరీలో ఏముంది, ఎకానమీలో ఏముంది, డెవలప్మెంట్లో ఏముంది, ఎన్విరాన్మెంట్లో ఏముంది, సైన్స్ అండ్ టెక్నాలజీలో ఏముంది, డేటా ఇంటర్ప్రిటేషన్లో ఏముంది, ఇట్లాంటివన్నీ నేను మళ్ళీ వివిధ రూపాల్లో చెప్పే ప్రయత్నం చేస్తాను నెక్స్ట్ సెషన్స్లో వాటిల్లో. ఇక తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించిన గ్రూప్ 2 ఎగ్జామినేషన్ ఎలా ఉందో చూస్తే, తెలంగాణలో ఉన్న గ్రూప్ 2 ఎగ్జామినేషన్ కనుక మీరు చూస్తే 4 పేపర్లు ఉంటాయి. తెలంగాణ గ్రూప్ 2 ఎగ్జామినేషన్ 4 పేపర్లు ఉంటాయి. మీ ఇచ్చిన షీట్లో లాస్ట్లో ఉందండి అది. పేపర్ 1, 2, 3, 4 పేపర్లు, ప్రతి పేపర్కి 150 మార్కులు కేటాయించారండి. అంటే 600 మార్కులు టోటల్. ప్రతి పేపరు 2.5 గంటల పాటు రాసేందుకు అవకాశం ఉంటుందండి. గ్రూప్ 1 ప్రిలిమినరీ, ఐ రిపీట్, గ్రూప్ 1 ప్రిలిమినరీ ఆబ్జెక్టివ్ ఎగ్జామినేషన్, గ్రూప్ 2 టోటల్ 4 పేపర్లు ఆబ్జెక్టివ్ ఎగ్జామినేషన్. అంటే ఆబ్జెక్టివ్ ఎగ్జామినేషన్ ఎలా అవ్వాలనే క్లారిటీ మీకు వస్తే, అది నేను ప్రత్యేకంగా ఆబ్జెక్టివ్ ఎగ్జామినేషన్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్ ఎలా ప్రిపేర్ అవ్వాలి మనం సెషన్ తీసుకుంటాం. ఆబ్జెక్టివ్ ఎగ్జామినేషన్ ఎలా ప్రిపేర్ అవ్వాలనే క్లారిటీ మనకు వస్తే, అంటే ఒక క్వశ్చన్ ఇస్తే 1, 2, 3, 4 4 ఆప్షన్స్ ఇస్తున్నాడు. ఈ 4 ఆప్షన్స్లోంచి ఏ ఆప్షన్ని మనం రైట్ అని కనుక్కోవడానికి నిజానికి మనకి కరెక్ట్ ఆన్సర్ తెలియకపోయినా కూడా కనుక్కోవచ్చు.
కరెక్ట్ ఆన్సర్ తెలియకపోయినా కూడా కనుక్కునేందుకు ఒక స్ట్రాటజీ ఉంది. దాన్ని ఎలిమినేషన్ టెక్నిక్ అంటారు. ఇలాంటివి దాదాపు ఒక 5-6 టెక్నిక్లు ఓన్లీ ఫర్ ప్రిలిమినరీ అంటే ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ ఎగ్జామినేషన్స్కి ఉన్నాయి. అందులో ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ ఎగ్జామినేషన్స్కి ఉన్న ఇందులో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే గ్రూప్ 1 ప్రిలిమినరీ అయినా, యూపీఎస్సీ ప్రిలిమినరీ అయినా, అండ్ గ్రూప్ 2 అటు ఆంధ్ర అయినా తెలంగాణ అయినా ఒక మాట చెప్పండి అంటే ఆబ్జెక్టివ్ ఎగ్జామినేషన్. సాధారణంగా ఒక స్టూడెంట్ ఏ కారణం చేతనైనా నాకంత శక్తి లేదని, తన మీద తనకు అపనమ్మకం ఉన్నా, లేదా సార్ నాకు ఏదో చిన్న జాబ్ చాలు సార్ అనే ఒక సాటిస్ఫాక్షన్ లెవెల్ ఉన్నా, ఇతరత్ర కారణాలు ఏమైనా ఉన్నా గ్రూప్ 2కి మాత్రమే ప్రిపేర్ అవుతారు. కానీ నా సజెషన్ ఏంటంటే మీరు గ్రూప్ 2 కనుక సాధించాలని అనుకుంటే గ్రూప్ 1కి ప్రిపేర్ అవ్వండి. గ్రూప్ 1కి ప్రిపేర్ అయితే గ్రూప్ 2 వస్తుంది. మీరు గ్రూప్ 1 సాధించాలనుకుంటే ఐఏఎస్కి ప్రిపేర్ అవ్వండి. ఐఏఎస్కి ప్రిపేర్ అయితే గ్రూప్ 1 వస్తుంది. అప్పుడు మీకు డౌట్ రావాలి, మరి ఐఏఎస్కి ప్రిపేర్ అయితే ఐఏఎస్ రాదా, లేదా ఐఏఎస్కి ప్రిపేర్ అయితే ఐఏఎస్కి వస్తుంది. ఐఏఎస్కి ప్రిపేర్ అయితే ఐఏఎస్ఏ రావాలి అంటే భారతదేశంలో ఉన్న 10 లక్షల మంది అప్లై చేస్తుంటే అందులో ఒక 2 లక్షల మంది సీరియస్గా రాస్తుంటే అందులో మళ్ళీ 1,00,000 మంది ఇంకా సీరియస్గా రాస్తుంటే అందులో ఒక 10,000 మంది చాలా 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 సీరియస్గా రాసి ప్రిలిమినరీ నుంచి మెయిన్స్ ఎగ్జామినేషన్కి వెళ్తుంటే మీరు ఆ 10,000 మంది కన్నా బాగా ఉండాలని, అందులో ఇదివరకు 1 అమాంగ్ ద బెస్ట్ అయితే సరిపోయేది. అంటే క్లాస్ రూమ్లో అందరిలోకెల్లా నువ్వు బెస్ట్ అయితే చాలు. కానీ ఇవాళ అలా కాదు, బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ అవ్వాల్సి వస్తుంది. ఇంకా ఇవాళ యాక్చువల్గా బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ అవ్వాల్సి వస్తుంది యాక్చువల్గా. అంటే సమాజంలో ఎంతమంది అయితే ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతారో వాళ్ళందరిలోనూ నువ్వు ఒక మెరుగు అయితేనే, ఒక కత్తి అయితేనే, ఒక ఖడ్గం అయితేనే, ఒక అత్యద్భుతమైన వ్యక్తి అయితేనే నీకు ర్యాంక్ వస్తుంది, లేదా రాదు. అది డే 1 నుంచి నువ్వు సరిగ్గా ప్రిపేర్ అవ్వకపోయినా, డే 1 నుంచి నీకు క్లారిటీ లేకపోయినా చాలా ప్రమాదం. సో అందుకని ఒక మాటలో చెప్పాలి అంటే గ్రూప్ 2 తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించి ఫస్ట్ పేపర్ జనరల్ స్టడీస్ ప్లస్ జనరల్ ఎబిలిటీ. నిజానికి ఈ మొదటి పేపరు ద ఫస్ట్ పేపర్ ఆఫ్ గ్రూప్ 2 ఆఫ్ టీజీపీఎస్సీ ఈజ్ ఈక్వల్ టు ద ప్రిలిమినరీ పేపర్ ఆఫ్ గ్రూప్ 1 ఆఫ్ టీజీపీఎస్సీ. సింపుల్ చెప్పాలంటే ఆ మాటకు వస్తే ఈవెన్ తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించిన గ్రూప్ 1 అయినా ప్రిలిమినరీ, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించిన గ్రూప్ 1 అయినా ప్రిలిమినరీ, ఈ 2 రాష్ట్రాలకు సంబంధించిన గ్రూప్ 2లో మొదటి పేపర్లో ఒకటే. అంటే మళ్ళీ చెప్తున్నాను, మీరు గ్రూప్ 1 అయినా గ్రూప్ 2 అయినా తెలంగాణ అయినా ఆంధ్ర అయినా ఐఏఎస్ అయినా 5 in 1 అని గుర్తుంచుకోండి. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి సంబంధించి ఒక్కసారి ప్రిపేర్ అయితే చాలు, మీరు దాన్ని రివిజన్లు చేసుకుంటూ వెళితే చాలు, ఈ 5 ఎగ్జామినేషన్లో ఏదో ఒక ఎగ్జామినేషన్లో ప్రిలిమినరీ పాస్ అయిపోవచ్చు, లేదా ఫస్ట్ పేపర్ పాస్ అయిపోవచ్చు. అలాగే గ్రూప్ 2కి సంబంధించి పేపర్ 2లో హిస్టరీ, పాలిటీ, సొసైటీ ఉంటుంది. నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే 3 సెక్షన్స్, ప్రతి సెక్షన్లోనూ మళ్ళీ 5 లేదా ఒక పాలిటీకి మాత్రమే 10 చాప్టర్లు ఉన్నాయి. మిగతా ఉన్నట్టుగా 5 చాప్టర్లే ఉన్నాయి. 5 చాప్టర్లు, ప్రతి చాప్టర్ నుంచి 50 ప్రశ్నలు, 3 × 50 = 150. అన్నీ ఆబ్జెక్టివే. 150 మార్కులకి 150 నిమిషాలు. ఇంకా చెప్పాలంటే 1 నిమిషము, 1 ప్రశ్న, 1 మార్కు, దట్స్ ఆల్. 1 నిమిషంలో 1 ప్రశ్నని మనం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇంకా థర్డ్ పేపర్ ఎకానమీ అండ్ డెవలప్మెంట్, 5 సెక్షన్స్ ఇచ్చారు. ఒక్కొక్క సెక్షన్లోనూ 5 చాప్టర్లు ఇచ్చారు. ఇది నేను మీకు ప్రొవైడ్ చేశాను కాబట్టి మీకు అర్థమవుతుంది ఈజీగానే. 5 చాప్టర్ నుంచి 50 ప్రశ్నలు ఉంటాయి. 50 × 3 అంటే 150 మార్కులు. మళ్ళీ మామూలే, 150 మార్కులకి 150 ప్రశ్నలకి 150 నిమిషాల్లో మీరు రాయాల్సి ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఒక సెక్షన్లో 5 చాప్టర్లు ఉన్నాయంటే అర్థం ఒక్కొక్క చాప్టర్ నుంచి 10 మార్కులు అర్థం యాక్చువల్గా. ఎందుకంటే 5 చాప్టర్ల నుంచి 50 మార్కులు కాబట్టి
ఒక్కొక్క చాప్టర్ నుంచి 10 ప్రశ్నలు. అందులో ఒక చాప్టర్ని మనం చదువుతున్నప్పుడు 10 ప్రశ్నలు వస్తాయి ఇందులోంచి అని అనుకున్నప్పుడు అందులో ఇవ్వబడిన సబ్ డివిజన్స్ కూడా మనం అర్థం చేసుకుంటే ఎందులోంచి మార్కులు వస్తాయో పట్టుకోవచ్చు. నేను మన క్లాసుల్లో ఇంకా డీటెయిల్డ్గా ఈచ్ అండ్ ఎవ్రీ వీటి మీద సిలబస్ అంతటిని అనాలిసిస్ చేస్తూ ఇస్తున్నాను. ఇది ఒక ఫిజికల్ క్లాస్ రూమ్లా ఉంది కాబట్టి, ఒక సెమినార్ హాల్గా నేను ఏర్పాటు చేశాను కాబట్టి నేను కొంచెం దీన్ని క్రిస్ప్ చేసి కంబైన్డ్ చేసి చెప్తున్నాను. బట్ మళ్ళీ డీటెయిల్డ్గా వీటిలో ఉన్న వివరాలను మనం ఆ క్లాసులో చెప్పుకుంటాం. అదేవిధంగా టీఎస్పీఎస్సీ గ్రూప్ 2లో 3rd పేపర్ ఎకానమీ డెవలప్మెంట్, 4th పేపర్ తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్. మీరు గమనించాల్సింది ఏంటంటే తెలంగాణ అండ్ స్టేట్ ఫార్మేషన్ అనేది 1948 తర్వాత 2014 జూన్ 2 వరకు తెలంగాణ ఏర్పాటైన తీరు 1948 నుంచి 1970 వరకు, 1970 నుంచి 1990 వరకు, 1990 నుంచి 2014 జూన్ 2 వరకు తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఎలా ఏర్పాటైంది అనే దానికి సంబంధించిన ఏదైతే ఒక ప్రధానమైన విభాగం ఉందో అది తెలంగాణ ఉద్యమం అనే దాని మీద స్టేట్ ఫార్మేషన్ అనే టాపిక్ తోటి తెలంగాణకి సంబంధించిన ఏ ఎగ్జామ్కైనా ఉపయోగపడుతుంది అనుకోండి మీరు. అది గ్రూప్ 1కైనా ఉపయోగపడుతుంది, గ్రూప్ 2కైనా ఉపయోగపడుతుంది. నేను దాన్ని ఇంకోలా చెప్తాను. యాక్చువల్గా శాతవాహనులు మొదలుకొని నిన్న మొన్న తెలంగాణ 2014 జూన్ 2న ఆవిర్భవించేంత వరకు ఉన్న చరిత్రని మీరు తెలుసుకోవాల్సిందే. అది ప్రత్యేక యాప్ అనుకోండి, ప్రత్యేక విభాగం అనుకోండి. మీరు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన గ్రూప్ 1, గ్రూప్ 2 ఎగ్జామినేషన్ రాస్తుంటే మీరు శాతవాహనులు మొదలుకొని తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడేంత వరకు ఉన్న మొత్తం చరిత్రను చదువుకోవాలి. ఈ చరిత్ర అంతటిని నేను నోట్సులుగా తయారు చేశాను. మన యాప్లో కూడా వాటి క్లాసులను దాదాపు 75-80 క్లాసులుగా కూడా వాటిని విభజించి పెట్టడం జరిగింది. వీటి మీద మనకి ఫుల్ కమాండ్ ఉండాల్సిందే. అంత కమాండ్ ఉంటే తెలంగాణకు సంబంధించిన అంత బాగా మనం ప్రిపేర్ అవ్వచ్చు. ఇప్పుడు మనకి గ్రూప్ 1, గ్రూప్ 2కి సంబంధించిన తెలంగాణ ఎలా అయితే తెలిసిద్దో ఇప్పుడు ఆంధ్రాకి సంబంధించి కూడా తెలుసుకోవాలి మనం. దాదాపు ఫార్మేట్ ఒకటే. అంటే ఏంటి? ఏ పేపర్ అయినా 150 మార్కులే. అక్కడ మీకు ఇచ్చాను చూడండి. ప్రిలిమినరీ 150 మార్కులు, ఇంగ్లీషుతో పాటు తెలుగు కూడా ఇక్కడ ఉంది. యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్లో అయితే తెలుగు, ఇంగ్లీష్ అనే 2 పేపర్లు కంపల్సరీ పేపర్లు, నాన్ కౌంటబుల్ పేపర్లు. అంటే వాటి మార్కులు కలపరు. అందుకని వాటి గురించి అసలు మీరు బెంగ పెట్టుకోక్కర్లేదు. ఏపీపీఎస్సి గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ 150 మార్కులకు ఉంటుంది. సేమ్ ఇందా అని చెప్పేసాను ఆల్రెడీ. టీఎస్పీఎస్సిలో గ్రూప్ 1 అంటే తెలంగాణ గ్రూప్ 1లో 6 పేపర్లు ఉంటాయి. ఏపీ గ్రూప్ 1లో 5 పేపర్లే ఉంటాయి. 5+2 యాక్చువల్లీ ఇక్కడ తెలుగు కూడా ఉంది కాబట్టి అదే కంపల్సరీ పేపర్ తప్ప అదేమీ కంగారు పడక్కలేదు. మొదటిది జనరల్ ఎస్సే. ఈ జనరల్ ఎస్సే ఈజ్ కామన్ టు ఆల్ అండ్ ప్రిలిమినరీ కామన్ టు ఆల్. అలా జనరల్ ఎస్సే ఇక్కడ 7 టాపిక్లు ఇచ్చారు. యాక్చువల్గా నేను వాటి వివరాలని నెక్స్ట్ సెషన్లో చెప్తాను. యాక్చువల్గా జనరల్ ఎస్సేలో మళ్ళీ మామూలే 3 ప్రశ్నలు రాయాలి. అంటే ఒక ఎస్సేకి 50 మార్కులు, ఒక ఎస్సేకి 800 పదాలు రాయాలని ఏపీపీఎస్సి నిర్దేశించింది. టీఎస్పీఎస్సి నిర్దేశించలేదు, కానీ 50 మార్కులకి 800 పదాలు అనేది ఒక జనరల్ ఫెనామినల్. అందులో యూపీఎస్సీలో 125 మార్కులు, 800 పదాలు 50 మార్కులకి అంటే కాస్త అటు ఇటుగా 125
మార్కులకి 1250 పదాలు రాయాలని ఒక అంచనా. 1300 రాసినా 1400 రాసినా కూడా పర్వాలేదు. జనరల్ ఎస్సేకి సంబంధించి ఎస్సే రైటింగ్ మీద ఫుల్ కాన్ఫిడెన్స్ మనం తెచ్చుకుందాం. ఇంకా పేపర్ 2 హిస్టరీ కల్చర్ జాగ్రఫీ అని. ఇక్కడ హిస్టరీ కల్చర్ జాగ్రఫీ, అక్కడ కూడా హిస్టరీ కల్చర్ జాగ్రఫీ ఉంటుందండి. కాకపోతే హిస్టరీ అనేది ఇండియన్ హిస్టరీ కామన్ టు ఆల్ ఎగ్జామ్స్. ఏపీ నోటిఫికేషన్స్కి ఏమో ఏపీ హిస్టరీ చదువుతాం, టీఎస్పిఎస్సి నోటిఫికేషన్కి ఏమో తెలంగాణ హిస్టరీ చదువుతాం. మళ్ళీ జాగ్రఫీ కామన్ టు ఆల్, కాకపోతే జాగ్రఫీ ఇండియన్ జాగ్రఫీ కాకుండా నేను ఫస్టే చెప్పాను మీకు, తెలంగాణ ఎగ్జామినేషన్ అన్న నోట్లోంచి పదం రాగానే నువ్వు రాస్తున్నావు అనగానే రాసేసుకోండి. ఎందుకు చెప్పాను నేను, తెలంగాణ జాగ్రఫీ, తెలంగాణ ఎకానమీ, తెలంగాణ పాలిటీ, తెలంగాణ సోషియో కల్చర్, తెలంగాణ హిస్టరీ, ఇవన్నీ చదవాల్సిందే. సో అందుకని పేపర్ 2లో మనకి ఏపీఎస్సిలో హిస్టరీ కల్చర్ జాగ్రఫీ 3 సెక్షన్స్ ఉన్నాయి. ఒక్కొక్క సెక్షన్ నుంచి 50 మార్కులు, 150 మార్కులు, 2.5 గంటలు మామూలే. అది ఆంధ్రప్రదేశ్ ఫోకస్ ఉంటుంది. పేపర్ 3కి వచ్చేసరికి పాలిటీ, కాన్స్టిట్యూషన్, గవర్నెన్స్, లా అండ్ ఎథిక్స్. ఇక్కడ సరిగ్గా మీరు ఇదే పేపర్ని టీఎస్పిఎస్సిలో చూస్తే కనుక ఇదే దాంట్లో టీఎస్పిఎస్సిలో ఇండియన్ సొసైటీ, కాన్స్టిట్యూషన్, గవర్నెన్స్ అని ఉంది. అంటే సొసైటీ, ఇండియన్ సొసైటీ, తెలంగాణ సొసైటీని బాగా కాన్సన్ట్రేషన్ చేసి చదవాల్సిందేమో టీఎస్పిఎస్సిలో. లా అండ్ ఎథిక్స్ అనే పాయింట్స్ని బాగా కాన్సన్ట్రేట్ చేసి చదవాల్సిందేమో ఏపీపీఎస్సిలో. ఐ రిపీట్ ది స్టేట్మెంట్, ఏపీపీఎస్సి గ్రూప్ 1 మాత్రమే రాస్తున్న పిల్లలు తప్పనిసరిగా లా అండ్ ఎథిక్స్ని చదవాలి. టీఎస్పిఎస్సి గ్రూప్ 1 మాత్రమే రాస్తున్న స్టూడెంట్స్ ఇండియన్ సొసైటీ గురించి కంపల్సరీ చదవాలి. 2 ఎగ్జామినేషన్స్ రాస్తున్న వాడు 2 చదవాలి. కానీ విచిత్రం ఏంటంటే ఈ 2 సొసైటీ కానీ, లా కానీ, ఎథిక్స్ కానీ, అంటే ఈ 3 విభాగాలు యూపీఎస్సీలో ఉన్నాయి. కాదు యూపీఎస్సీలో పూర్తిగా లా లేదు, న్యాయశాస్త్రానికి సంబంధించి లేవు. కానీ భారతీయ న్యాయ సంహిత లాంటి ఏవైతే చట్టాలు కానీ, నిర్భయ చట్టం కానీ, ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ యాక్ట్ కానీ, ఇటీవలి కాలంలో చట్టాలకు సంబంధించిన, కోర్టులకు సంబంధించిన, క్రిమినల్ ప్రొసీజర్స్కి సంబంధించి వస్తున్న డెవలప్మెంట్స్ కానీ యూపీఎస్సీలో కూడా చదవాల్సిందే. అందుకని లా అండ్ ఎథిక్స్ని ప్రత్యేకంగా ఏపీపీఎస్సి గ్రూప్ 1 కోసం చదవాలి. ఇండియన్ సొసైటీని ప్రత్యేకంగా గ్రూప్ 1 మెయిన్స్ కోసం చదవాలి. కానీ ఈ రెండింటినీ కూడా యూపీఎస్సి చదవాలి. అందుకే నేను ఏమంటానంటే యూపీఎస్సికి ప్రిపేర్ అవ్వు, మిగతావన్నీ రాసుకోవచ్చు. అదే మనం ఏదైనా కరీంనగర్ వెళ్ళాలనుకోండి, మనం వెళ్ళడానికి రావడానికి ఖర్చు ఉదాహరణకి ఎంతైతే అంత బస్సుకి 500 1000 అవుతుంది అనుకుంటే, మనం కేవలం 1000 రూపాయలు మాత్రమే జేబులో పెట్టుకోం, ఇంకో 1000 రూపాయలు 500 అదనంగా పెట్టుకుంటాం, ఎందుకైనా మంచిదని. అట్లా సివిల్ సర్వీసెస్కి ఏం పెట్టుకోండి, అప్పుడు గ్రూప్ 1 గ్రూప్ 2 రాయడం ఈజీ అవుతుంది. వీలైతే గ్రూప్ 1 గ్రూప్ 2 కూడా పెట్టుకోండి ఫోకస్డ్గా. అప్పుడు అన్నీ ఒకేసారి ప్రిపేర్ అవుతున్నప్పటికీ మీ యొక్క ప్రిపరేషన్లో కన్ఫ్యూజన్ ఉండదు. ఈ ఒక్క షీట్ మీతోటి ఉంటే, ఏం చదవాలో ఏం చదవకూడదో కనుక మీకు క్లారిటీ ఉంటే, అందు నేనైతే ఏమంటానంటే, ఏదో అప్పుడు మనం వ్రతాలు చేసుకుంటూ ఉంటాం, వారోత్సవాలు, మాసోత్సవాలు అని చేస్తూ ఉంటాం. అలా మనం కనుక ఈ ఏపీ హిస్టరీ వారోత్సవాలు, మాసోత్సవాలను పెట్టుకోండి. ఒక 1 మంత్ పాటు ప్రపంచాన్ని మర్చిపోయి ఉదయం నుంచి రాత్రి వరకు ఇంకొక పని చేయకుండా సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఏపీ హిస్టరీని మాత్రమే చదువు, 1 మంత్లో అయిపోతుంది. ఇంకొక 1 మంత్ తెలంగాణ హిస్టరీ మాత్రమే చదువు, ఇంకొక 1 మంత్ ఎథిక్స్ లా మాత్రమే చదువు, ఇంకొక 1 మంత్ సొసైటీ మాత్రమే చదువు. 4 నెలల్లో
ఏపీపీఎస్సికి, యూపీఎస్సికి, టీఎస్పీఎస్సికి కామన్గాను గ్రూప్ 1లోను, గ్రూప్ 2లోను అన్ని పేపర్లని, అన్ని టాపిక్స్ని జస్ట్ 3-4 నెలల్లో లేపేశారు. లేపేసిన తర్వాత మిగతావన్నీ చదువుకుంటూ వెళ్తావు. హిస్టరీ ఎక్కడ చదివినా కామనే, జాగ్రఫీ ఎక్కడ చదివినా కామనే. సో అందుకని కొంచెం కామన్ సెన్స్ అప్లై చేయండి, కొంచెం స్కిల్ఫుల్గా ఉండే ప్రయత్నం చేయండి. మనకి రాజకీయ నాయకులు కానీ ప్రధానమంత్రి లాంటి వాడు చూడండి, ఏ రాష్ట్రంలో ఎప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి అనే దాన్ని బట్టి ఆ రాష్ట్రానికి ఎక్కువగా బడ్జెట్లో కేటాయింపులు చేస్తూ ఉంటారు. ఆ రాష్ట్రానికి రైల్వే ప్రాజెక్టు, ఆ రాష్ట్రానికి పసుపు బోర్డు ఇస్తూ ఉంటారు. అక్కడ ఎలక్షన్స్ని బట్టి స్ట్రాటజీని ఉపయోగిస్తున్నారు. మహాకుంభమేళా లాంటివి నిర్వహించినప్పుడు కూడా అది ఓట్లుగా ఎలా ట్రాన్స్ఫామ్ అవుతుంది అనేదాన్ని ఆలోచిస్తారు. అందుకని మీరు కూడా ఏది చదివినా అన్నింటికీ ఉపయోగపడేలా చదవండి. దానికి కావాల్సింది తెలివితేటలు. అందులో ఎప్పుడు కూడా సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్లో మీకు కావాల్సిన 3 ఆయుధాలు ఏమిటంటే, ఒకటి కామన్ సెన్స్. కామన్ సెన్స్ అంటే అర్థం ఏంటంటే, ఇలా ఇప్పుడు మనం చేస్తున్న విధానంగా ప్రిపేర్ అవ్వడం. ఏది చదవాలో, ఏది చదవకూడదో, ఏది కవర్ అవుతుందో, ఏది ఓవర్లాప్ అవుతుందో, ఏది చదివితే అన్నిటికీ ఉపయోగపడుతుందో, ఏది ఎక్స్క్లూజివ్గా చదవాల్సి వస్తుందో అనే దాన్ని అర్థం చేసుకోవడం, దాన్ని కామన్ సెన్స్ అంటారు. ఇక రెండవది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే కాన్సన్ట్రేషన్తో చదవడం. మనం పుస్తకాలు ఓపెన్ చేసిన తర్వాత వాట్సాప్లు చూసుకుంటూనో, పుస్తకాలు ఓపెన్ చేసిన తర్వాత ఒక 1 అవర్ అయిపోయిన తర్వాత ఏదో బద్ధకం వచ్చేసి ఒళ్ళంతా విరి చేసుకుని, ఇప్పుడు చూడండి మామూలుగా ఇదే మారథాన్ సెషన్ అనే 3-4 గంటలు వరుసగా పెడితే మీరందరూ కింద పడిపోతారు. యాక్చువల్గా ఒక హాఫ్ అన్ అవర్ వేసరికి రెస్ట్ ఇవ్వండి సార్ అంటారు. యాక్చువల్గా నిలబడి ఉన్న నాకే రెస్ట్ అక్కర్లేదు, 3-4 కాదు 5-6 గంటలు మాట్లాడగలను. కానీ కూర్చున్న మీకు నీరసాలు వచ్చేస్తాయి, చదువుకుంటున్న మీకు ఆయాసాలు వచ్చేస్తాయి. ఎందుకని అంటే మీరు ఆ పనిని ఇష్టపడటం లేదు. అందుకని నేను ఇవ్వగలను 3వ సజెషన్ ఏంటంటే, మొదటిదేమో కామన్ సెన్స్, రెండవదేమో కాన్సన్ట్రేషన్, మూడవదేమో లవ్. ప్లీజ్ లవ్, ప్రేమించండి. అబ్బాయిల్ని కాదు, అమ్మాయిల్ని కాదు, పెళ్ళాలని కాదు, మొగుళ్ళని కాదు, డబ్బుని కాదు, లేకపోతే కెరీర్లని కాదు, ఫిజికల్ బాడీని కాదు. మరి దేని ప్రేమించాలి? పుస్తకాలను ప్రేమించండి, సిలబస్ని ప్రేమించండి, పుస్తకాల లోపల ఉన్న సిలబస్లో ఇవ్వబడిన టాపిక్స్ని ప్రేమించండి, నోట్సులు రాసుకోవడాన్ని ప్రేమించండి. నోట్సులు రాస్తున్నప్పుడు మీకు ద రొమాంటిక్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ద వర్క్ అంటారు. మీరు రాస్తున్న కొద్దీ ఆనందం కలగాలి, పని చేస్తున్న కొద్దీ ఆనందం కలగాలి. నేను చూడండి, మీకు ఇవన్నీ బెస్ట్ ఎగ్జాంపుల్. మీరు నా చేతి రాత్తో రాసినవన్నీ. అసలు ఎవరైనా చేతి రాత్తో ఎందుకంటే, వాళ్ళ Ctrl+C Ctrl+V కొడితే ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. లేదా ఇలాగా ఆల్రెడీ యూపీఎస్సీ కానీ ఏపీఎస్సీ కానీ సిలబస్ పేపర్లు ఇస్తాయి. దీన్ని నేను చేయాల్సిన అవసరం లేదు. యాక్చువల్గా నా దగ్గర ఉన్న అసిస్టెంట్కి ఎవరికైనా చెప్పేలా చేసి పెట్టమంటే టైప్ చేసి పెడతారు. మరి నేనెందుకు రాయాలంటే 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, నేను ఇలా కష్టపడుతున్నాను, దమ్ముంటే, నీకు కష్టపడటం అనే దమ్ముంటే, నిజాయితీగా నేను క్లాస్ చెప్తున్నాను, నీకు నిజాయితీగా కష్టపడే కనుక గుణం ఉంటే, తక్కువ ఖర్చులో ఎక్కువగా నాలెడ్జ్ వచ్చేలాగా, ఒక ఎగ్జామ్ ప్రిపేర్ అయితే అన్ని ఎగ్జామ్స్ అయ్యేలాగా మిమ్మల్ని తర్ఫీదునివ్వాలన్న ఉద్దేశం. కానీ మీకు కూడా చిత్తశుద్ధి ఉండాలి. అందుకని లవ్ ద సబ్జెక్ట్స్. అందుకని ఇక్కడ వస్తే కనుక మీకు ఏపీఎస్సి సంబంధించి లా అండ్ ఎథిక్స్ అని వచ్చింది కాబట్టి అంత చెప్పాను నేను. తర్వాత 4th పేపర్ ఎకానమీ అండ్ డెవలప్మెంట్ అండి. మామూలే 150 మార్కులకి 2.5 గంటలకి ఆంధ్రప్రదేశ్ ఫోకస్. పేపర్ 5 సైన్స్ అండ్ టెక్నాలజీ. సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎన్విరాన్మెంట్ కూడా ఉంటుంది. మీరు ఏ ఎగ్జామ్ అయినా సరే, అది ఏపీపీఎస్సీ అయినా, టీఎస్పీఎస్సీ అయినా, గ్రూప్ 1 అయినా, గ్రూప్ 2 అయినా, ఐఏఎస్ అయినా, కామన్ ఏరియాస్గా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా హిస్టరీ ఉంటుందండి. అంటే ఇండియన్ హిస్టరీ, ఇండియన్ జాగ్రఫీ, ఇండియన్ ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్, ఇంటర్నల్ సెక్యూరిటీ, గవర్నెన్స్, ఇవన్నీ కామన్ ఏరియాస్. ఈ కామన్ ఏరియాస్ అన్నింటినీ కంప్లీట్గా ప్రిపేర్ అయ్యి పూర్తిగా చదివి పక్కన పెట్టుకోవడానికి అయ్యే టైం నాకు తెలుసు 5 నెలలండి. 5 నెలల కన్నా అక్కర్లేదు. అంటే 5 నెలల పాటు కనుక మీరు బాగా కష్టపడితే యూపీఎస్సీకి, ఏపీఎస్సీకి, గ్రూప్ 1కి, గ్రూప్ 2కి అండ్ సివిల్ సర్వీసెస్కి ఉపయోగపడే కామన్ ఏరియాస్ అన్నింటినీ
మీరు పట్టుకుని పక్కన పెట్టుకోవచ్చు. ఇంకా సింపుల్ చెప్పాలంటే ఈ ప్రిపరేషన్ ఎలాంటిది అంటే కుమారి ఆంటీ లాంటిది. ఏది కావాలన్నా ముందు అన్నం పెట్టుకో. ఆయనేమో కర్డ్ రైస్ అడిగారు, వైట్ రైస్కి కర్డ్ కలుపు. ఆయనేమో బిర్యానీ అడిగారు, వైట్ రైస్కి బిర్యానీ పౌడర్ లేదా మసాలా కలుపు. ఈవిడేమో జీరా రైస్ అడిగింది, వైట్ రైస్కి జీరాది కలుపు. ఈవిడేమో లెమన్ రైస్ అడిగింది, వైట్ రైస్కి పులిహోర పౌడర్ కలుపు. ఈవిడేమో ఏదో టమోటా రైస్ అడిగింది, ఏదో సాంబార్ రైస్ అడిగింది, వైట్ రైస్కి సాంబార్ కలుపు. అంటే వైట్ రైస్ ఈజ్ నథింగ్ బట్ ద కామన్ ఏరియా ఫర్ ద ఆల్ దీస్ 5 ఎగ్జామినేషన్స్. ఐ రిపీట్, వైట్ రైస్ ఇక్కడ ఏమిటి అంటే గ్రూప్ 1కి, గ్రూప్ 2కి, ఆంధ్రాకి, తెలంగాణకి, యూపీఎస్సీకి ఉపయోగపడేది, ప్రిలిమినరీకి, మెయిన్స్కి ఉపయోగపడేది. అందుకని వీటన్నిటినీ కలిపి ఒక 5 నెలల పాటు ప్రపంచాన్ని మర్చిపోయి పక్కన పెట్టుకుంటే నోట్స్ రెడీ అయిపోయినాయి కదా. దాని తర్వాత కదా మిగతా విషయాలు. ఎందుకు అలా చదవట్లేదు నువ్వు? ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నావు? ఎందుకు ఇది చదువుతావు, అది చదువుతావు, ఇది చదువుతావు? కారణం చెప్పమంటావా? నీకు ఇవాళ 3 దుర్లక్షణాలు ఉన్నాయి. దుర్లక్షణం నెంబర్ 1, నువ్వు యూట్యూబ్లోనో ఇన్స్టాలోనో స్క్రోలింగ్ 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 బ్రౌజింగ్ బ్రౌజింగ్ బ్రౌజింగ్. నీ బతుకంతా బ్రౌజింగ్లో సరిపోతుంది. వద్దు. ఒకటే బాణం ఒకటే మాట అన్న రాముడిలాగా ఒకటే యూట్యూబ్ ఛానల్ ఎవరిదైనా ఫాలో. ఐ డోంట్ హ్యావ్, నాదే ఫాలో అవ్వాలని కాదు, ఎవరో ఒకరిది మాత్రం ఫాలో. ఏదో ఒక గురువుది మాత్రం ఫాలో. ఎవరో ఒకరిని మాత్రం గురువుగా ఎంచుకో. అందుకని ఐ రిపీట్, నీకు ఇవాళ అత్యంత బద్ధశత్రువు ఎవరంటే నీ జీవితాన్ని నాశనం చేస్తుంది ఏంటంటే రిసోర్సెస్ ఎక్కువైపోవడం. అందుకని నీ చేతిలో ఉన్న సెల్ ఫోన్ని ఎక్కువ శాతం స్విచ్ ఆఫ్లో పెట్టు. ఉదయం లేచిన వెంటనే సెల్ ఫోన్లో కాకుండా దాన్ని స్విచ్ ఆఫ్లో పెట్టు. ఇన్స్టాలో అకౌంట్లు, ఫేస్బుక్లో అకౌంట్లు, ట్విట్టర్లో అకౌంట్లు అవన్నీ అక్కర్లేదు. ఎక్కువ చూడొద్దు, ఎక్కువ చదువు. అందుకనే బ్రూస్లో ఒక మాట అంటాడు యాక్చువల్గా, నాకు 10,000 కిక్కులు వచ్చిన వాడికన్నా ఒక కిక్కుని 10,000 సార్లు ప్రాక్టీస్ చేసిన వాడంటే భయం అంటాడు. ఎందుకంటే ఒక పుస్తకాన్ని 10 సార్లు చదివినవాడు గొప్పవాడవుతాడు 10 పుస్తకాలు ఒక్కొక్కసారి చదివినప్పుడు కన్నా. అందుకని ఎక్కువ చూడకండి, ఎక్కువ చదవండి. అందుకని చదవడానికైనా ముందు ఇలా ప్లాన్ తీసుకోండి. ఈ సెషన్ ఉద్దేశం అదే. ఒక ప్లాన్ మీ చేతిలో ఉంటే, ఐ రిపీట్, దీని ఇలా పేపర్ అంటించుకోండి, దట్స్ ఆల్, అంతే. సో అందుకని అప్పుడు మీకు మొదటి శత్రువు ఏమైంది? బ్రౌజింగ్ బ్రౌజింగ్ స్క్రోలింగ్ స్క్రోలింగ్ సోషల్ మీడియా, డిజిటల్ మీడియా ఆర్ సెల్ ఫోన్. రెండవది చెప్పమంటారా? మీకున్న అతిపెద్ద శత్రువు, ద మోస్ట్ ఎనిమీ ఏమిటి అంటే మీ ఫ్రెండ్స్. నువ్వు ఏదో చదవాలనుకుంటావు, వాడు ఇంకోటి ఏదో చెప్తాడు. యాక్చువల్లీ పాపం నీ మంచి కోసమే చెప్తాడు. ఆమె తప్పు చెప్పట్లేదు, నీ మంచి కోసమే చెప్తోంది, కానీ నీ రూట్ వేరు. గుర్తుంచుకో. కోల్డ్ వచ్చింది అని ఎవరైనా డాక్టర్ దగ్గరికి వెళ్తే కోల్డ్ రావడానికి ఒకటే కారణం ఉండకపోవచ్చు, కొన్ని 100 కారణాలు ఉంటాయి. నీకు ఏదైనా ఒక పదార్థం పడకపోవడం కావచ్చు, ఏది ఇంకోటి 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 ఇంకోటి. ఇక్కడ నేను డాక్టర్ కాదు కానీ. అందుకని ఏ కారణం వల్ల నీకు కోల్డ్ వచ్చిందో తెలుసుకోకుండా మెడిసిన్ వేస్తే ఎట్లాగో, నీకు సూటబుల్ అయ్యేది ఆ మెడిసిన్ నువ్వు వేసుకో. నీకు సూటబుల్ అయ్యే ప్రిపరేషన్లోకి వెళ్ళు. నీకు సూటబుల్ అయ్యే ప్రిపరేషన్ బదులు నీ ఫ్రెండ్ ఏం చేస్తాడంటే వాడికి సూటబుల్ అయ్యేది పంపిస్తాడు. నీకు ఫార్వర్డ్ చేస్తాడు. ఇది చదివేవా అంటాడు, అది చూసావా అంటాడు. వద్దు. నా దృష్టిలో సోషల్ మీడియా అండ్ ఫ్రెండ్స్ వీళ్ళిద్దరూ మనకి అత్యంత గొప్ప ఎనిమీలు. ఇంకా 3వ ఎనిమీ ఎవరంటే, ఐ రిపీట్, మొదటిదేమో సోషల్ మీడియా ఎనిమీ అన్నాను, రెండవదేమో ఫ్రెండ్స్ ఎనిమీ అన్నాను. ఫ్రెండ్స్ ఆర్ ద ఎనిమీగా చెప్పాలంటే 3వ ఎనిమీ ఎవరంటే ఈ ప్రిపరేషన్లో నిన్ను సర్వనాశనం చేస్తున్న బద్ధ శత్రువు ఎవరు అంటే నీకు నువ్వే. అందులో కావాలంటే అర్థంలో చూసుకో. నీ పట్ల నీకు అవగాహన కలిగి ఉండాలి. నీ బాడీ పట్ల ఎలాగైతే అవగాహన ఉండి స్నానం చేస్తావో, నువ్వు ఎలాగైతే రోజు నీ టీత్ని దంత ధావనం చేస్తావో, అలా నీ బ్రెయిన్ కూడా షార్పెన్ చేయి. ఏం చదవాలో తెలుసుకో, ఏం చదవకూడదో తెలుసుకో. ఏం చదవాలో తెలుసుకోవడానికి, ఏం చదవకూడదో తెలుసుకోవడానికి ఆయుధాలు నేను ఇస్తాను. నీకు దమ్ము ఉంటే ఆ ఆయుధాలు తీసుకుని యుద్ధం చేయి. అది నా 3 శత్రువులను పక్కన పెడదాం. నేను చెప్పాను కదంటే హిస్టరీ, కల్చర్, జాగ్రఫీ, పాలిటీ, కాన్స్టిట్యూషన్, గవర్నెన్స్, ఎకానమీ, డెవలప్మెంట్, ఎన్విరాన్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ ఆర్ ద కామన్ ఏరియాస్ ఫర్ ఆల్ దీస్ ఎగ్జామినేషన్స్ అండి. ఇక ఏపీపీఎస్సి గ్రూప్ 2లో 2 స్టేజెస్ ఉన్నాయి, ప్రిలిమినరీ అండ్ మెయిన్స్ అని. ప్రిలిమినరీకి ఇందులో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ, ఆబ్జెక్ట్ ఎగ్జామినేషను, ఎంసీక్యూ అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అని,
150 మార్కులకి 150 ప్రశ్నలు 150 నిమిషాలు. 150 గుర్తుంచుకోండి, అన్నింటిలో 150 గ్రూప్ 1 గ్రూప్ 2లో. ప్రిలిమినరీ పాస్ అయిన తర్వాత మెయిన్స్ వచ్చేసరికి 2 పేపర్లు ఉంటాయి. అందులో మొదటి పేపర్ ఏమో ఏపీ హిస్టరీ అండ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఉంటుంది. ఏపీ హిస్టరీ అండ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఎందుకంటే ఇండియన్ హిస్టరీ ఆల్రెడీ జిఎస్లో ప్రిలిమినరీలో టెస్ట్ చేస్తాడు కాబట్టి ఇక్కడ ఏపీ హిస్టరీ ఉంటుంది. అక్కడ 5 చాప్టర్లు ఉన్నాయి, ఇక్కడ 5 చాప్టర్లు ఉన్నాయి. 75 మార్కులు అక్కడ, 75 మార్కులు ఇక్కడ. టోటల్గా 150 మార్కులు, 150 నిమిషాలు, 150 ప్రశ్నలు. పేపర్ 2లో ఎకానమీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుంది. ఎకానమీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మళ్ళీ 5 చాప్టర్లు ఉన్నాయి. ఇంతకుముందు చెప్పాను మీకంటే ఏపీఎస్సి కానీ టీఎస్పీఎస్సి కానీ సిలబస్ని క్రిస్టల్ క్లియర్గా ఇచ్చింది. అసలు మీరు చెప్తే ఆశ్చర్యపోతారండి. సిలబస్ని కనుక ముందు పెట్టుకుంటే రెఫరెన్స్ పుస్తకాలు తెలుసుకోవడం ఈజీ. రెఫరెన్స్ పుస్తకాలు లేకపోతే ఏవైతే లేవో ఐడెంటిఫై చేసి వాటిని మనం ప్రత్యేకంగా రిసోర్సెస్ ఎంచుకుంటే చాలు. నేను అవి కూడా ఐడెంటిఫై చేసి మీకు ఇవ్వబోతున్నాను. అంటే ఏ ఏరియాస్ అయితే రెఫరెన్స్ పుస్తకాల్లో దొరుకుతాయో వాటిని ఐడెంటిఫై చేశాను. సరే, వాటిని ఐడెంటిఫై చేయకపోయినా పర్లేదు, కానీ దొరకనివి కొన్ని ఉన్నాయి. ఏ రెఫరెన్స్ పుస్తకాల్లో కూడా దొరకని కొన్ని ఏరియాస్ అటు సివిల్స్లోనూ ఉన్నాయి, ఇటు గ్రూప్ 1లోనూ ఉన్నాయి, ఇటు గ్రూప్ 2లోనూ ఉన్నాయి, తెలంగాణలో ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. విచిత్రం ఏంటంటే ఇవన్నీ మళ్ళీ కామన్. అంటే ఒకటే ఎందుకు లేని టాపిక్లు రెఫరెన్స్ పుస్తకాల్లో ఎందుకు ఉండవనే డౌట్ మీకు రావాలి. రెఫరెన్స్ పుస్తకం అనేది 2 ఏళ్ల కిందట రాసి ఉండవచ్చు, 3 ఏళ్ల కిందట రాసి ఉండవచ్చు, తప్పేం కాదు. వాడు ప్రతిరోజు ఇక్కడ అప్డేట్ చేస్తారు. కానీ ప్రతిరోజు అప్డేట్ చేసేది ఏంటంటే న్యూస్ పేపర్. అందులో న్యూస్ పేపర్లలోంచి కరెంట్ అఫైర్స్లోంచి కొన్ని క్లిప్పింగ్స్తో సహా నేను మీకు చూపించి ఏది ఎలా ఉంటుందో కూడా, ఎలా వాటిని సమకూర్చుకోవాలో కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. సో అందుకని గ్రూప్ 2కి సంబంధించి ఎకానమీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సెకండ్ పేపర్గా మనం చూస్తాం మెయిన్స్లో. అది కూడా అంతే, 75 + 75 మళ్ళీ 5 చాప్టర్లు టోటల్గా 150 మార్కులు. ఒక విధంగా చెప్పాలి అంటే 150 మార్కులు, 150 ప్రశ్నలు, 150 నిమిషాలు. 2.5 గంటలైంది 150 నిమిషాలు అంటే. ఓవరాల్గా ఈ మొత్తం పేజీలు 2 అటు ఇటు తిప్పితే మీకు ఏం అర్థం కావాలి అంటే గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ నా అరచేతిలో ఉన్నట్లు లెక్క, నా గుప్పెట్లో ఉన్నట్లు లెక్క. ఇది అరచేతిలో స్వర్గం కాదని, ఇది ఏదో ఇంతింతై వడుడింతై మరియు దానంతై అబో వీధిపోయినంత అన్నట్టుగా పొట్టిగా అనిపించే వామనుడు మహావిష్ణువు అయినట్టుగా, త్రివిక్రముడైనట్టుగాను, ఒక చిన్న విత్తనం మహావృక్షమైనట్టుగాను ఈ ఒక్క పేజీతోటి ఐఏఎస్, గ్రూప్ 1, గ్రూప్ 2 అనే 3ంటిని మనం సాధించవచ్చు. నెక్స్ట్ సెషన్లో మనం జనరల్ ఎస్సే గురించి వెళదాం. 3 in 1 లేదా 5 in 1 అనే స్లోగన్ తోటి యూపీఎస్సి, ఏపీఎస్సి, టీఎస్పీఎస్సి అనే 3 ఎగ్జామినేషన్స్కి ఒకేలా ప్రిపేర్ అవ్వచ్చని, గ్రూప్ 1, గ్రూప్ 2, ఏపీఎస్సి, టీఎస్పీఎస్సి అంటే 4 ఎగ్జామ్స్ అయినాయి. గ్రూప్ 1, గ్రూప్ 2 అక్కడ ఇక్కడ, అండ్ యూపీఎస్సి ఢిల్లీది మొత్తంగా కలిపితే మళ్ళీ 5 ఎగ్జామ్స్ అయినాయి. ఈ 5 ఎగ్జామినేషన్స్కి ప్రిపరేషన్ ఒకేసారి చెయ్యొచ్చని తెలిపే ఒకనొక ప్రయత్నంలో భాగంగా దీనికి ముందు సెషన్స్లో నేను అసలు ఈ 5 ఎగ్జామినేషన్స్లోనూ ఉన్న కామన్ ఏరియాస్ ఏంటి అనే వాటిని డిస్కస్ చేసే ప్రయత్నం చేశాను. ఇప్పుడు మనం పూర్తిగా అసలు జనరల్ ఎస్సే అనేది ఎలా ఉంటుంది, జనరల్ ఎస్సేని ప్రిపేర్ అవ్వడానికి ఉన్న రూల్స్ ఏంటి, జనరల్ ఎస్సే ప్రిపరేషన్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, అసలు జనరల్ ఎస్సే అనే దాన్ని ఎందుకు మన దాంట్లో ఉంచారు, జనరల్ ఎస్సేకి ఏపీఎస్సి గ్రూప్ 1లోను, టీఎస్పీఎస్సి గ్రూప్ 1లోను, యూపీఎస్సిలోను జనరల్ ఎస్సేకి ప్రాధాన్యం ఏంటి, ఇది మనం తెలుసుకోవడం ఎందుకు నేను ఒక ట్యాబులర్ ఫామ్లో మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ముందు టీఎస్పీఎస్సి, ఆ తర్వాత ఏపీఎస్సి, తర్వాత యూపీఎస్సి రాశాను నేను. టీఎస్పీఎస్సి అయినా ఏపీఎస్సి అయినా ఈచ్ ఎస్సే 50 మార్క్స్, అలా 3 ఎస్సేస్ రాయాల్సి ఉంటుంది. 3 × 50 150 మార్కులు. అదే యూపీఎస్సి అయితే 2 ఎస్సేస్ రాయాల్సి ఉంటుంది. ఒక్కొక్క ఎస్సేకి 125 మార్కులు. వీటిలో ఏపీఎస్సి ఒక ఎస్సేకి 800 పదాలు రాయాలని ఇచ్చింది. అదే సూత్రం నిజానికి 50 మార్కులదే కాబట్టి ఏపీఎస్సి నుంచి టీఎస్పీఎస్సి కూడా మనం అప్లై చేయొచ్చు.
యూపీఎస్సికి 125 మార్కులకి 1250 పదాల నుంచి 1300 పదాలు రాస్తే బాగుంటుంది. అంటే వర్డ్ లిమిట్ అంటాం మనం. సో అందుకని వర్డ్ లిమిట్ కూడా ఇక్కడ ఇంపార్టెంట్ అనే విషయాన్ని మీరు గమనించాల్సి ఉంటుంది. ఈ మొత్తం వాటిల్లో అంటే యూపీఎస్సి, టీఎస్పీఎస్సి, ఏపీపీఎస్సిల్లో సిలబస్ని చాలా క్లియర్గా ఇచ్చింది టీఎస్పీఎస్సి, కొంచెం టాపిక్స్ని ఇచ్చింది ఏపీపీఎస్సి, అసలు ఏమీ ఇవ్వకుండా ఎస్ఏ రాసుకోరా బాయ్ అన్నది యూపీఎస్సి. అందుకని టీఎస్పీఎస్సి ఏం చేసిందో ఫస్ట్ చెప్తాను. ఇది మీకు ఎలాగో నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను. 3 సెక్షన్లుగా టీఎస్పీఎస్సి గ్రూప్ 1 మెయిన్స్ ఎస్ఏ పేపర్ని డివైడ్ చేశారు. సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3. సెక్షన్ 1లో వేటి మీద ఎస్ఏస్ ఇస్తారో కూడా చాలా స్పష్టంగా చెప్పారు. కాంటెంపరీ సోషల్ ఇష్యూస్, సోషల్ ప్రాబ్లమ్స్, అంటే సమకాలీనంగా తెలంగాణలో కానీ కొద్దిగా భారతదేశంలో కానీ జరుగుతున్న సాంఘికపరమైన సమస్యలు, అంశాలు. 2 ఇష్యూస్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ అండ్ జస్టిస్, ఆర్థికపరమైన ప్రగతికి సంబంధించింది. అంటే సెక్షన్ 1 అనేది సోషియో ఎకానమిక్ అని గుర్తుంచుకోండి. నేను సోషియో ఎకనామిక్ అనే పదం ఎందుకు వాడానంటే అదే టేబుల్లో మీరు చూడండి, ఏపీపీఎస్సి ఎస్ఏలో 3వ టాపిక్గా మీరు చూస్తే సోషియో ఎకనామిక్ అంటే ఏపీపీఎస్సి అడగబోతున్న జనరల్ ఎస్ఏ ప్రశ్నలు, టీఎస్పీఎస్సి అడగబోతున్న జనరల్ ఎస్ఏ ప్రశ్నలు ఒకటే టాపిక్ పరంగా చూస్తే. ఓరియంటేషన్ అక్కడ ఏపీ, ఇక్కడ తెలంగాణ, దట్స్ ఆల్. ఏదైనా సామాజిక ఆర్థికపరమైన అంశాల మీద ఒక స్టూడెంట్గా కనుక మీకు కమాండ్ ఉంటే అది ఆంధ్ర అయితేనండి, తెలంగాణ అయితేనండి, భారతదేశం అయితేనండి, సమాజంలో ఏం జరుగుతుందో, ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకోగలిగితే మీకు మంచి మార్కులు వస్తాయి. అయితే మళ్ళీ సమాజం అంటే ఏంటి, ఆర్థిక అంటే ఏంటి అనేది సిలబస్ పరంగా నేను వేరే చోట డిస్కస్ చేస్తాను. ఉదాహరణకి వెట్టి చాకరీ ఉంది, అది తెలంగాణ సిలబస్లో చదివినట్టుగా ఆంధ్ర హిస్టరీలో, ఆంధ్ర సొసైటీలో చదవం మనం. అలాగే కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి, కానీ ఓవరాల్గా మాత్రం సొసైటీ అండ్ ఎకనామిక్స్. ఇక టీఎస్పీఎస్సి లేదా టీజీపీఎస్సిఎస్ఏలో సెక్షన్ 2 కనుక మీరు చూస్తే డైనమిక్స్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్, హిస్టారిక్ అండ్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా అన్నాడండి. అసలు మీరు నమ్ముతారో లేదో, పాలిటిక్స్ గురించి అండ్ పాలిటీ గురించి మనం చదవకుండా అసలు జనరల్ స్టడీస్ వెళ్ళదు, అండ్ హిస్టరీ అండ్ కల్చర్ గురించి చదవకుండా జనరల్ స్టడీస్ వెళ్ళదు. విచిత్రం ఏంటంటే ఇప్పుడు ఏపీపీఎస్సీలో చూడండి, 2వ టాపిక్ సోషియో పొలిటికల్ ఇష్యూస్ అండ్ 5వ టాపిక్ కల్చరల్ అండ్ హిస్టారికల్ ఆస్పెక్ట్స్. అంటే ఏపీపీఎస్సీలో ఇవ్వబడిన చాప్టర్లు, టీఎస్పీఎస్సీలో ఇవ్వబడిన చాప్టర్లు గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించింది ఒకటే, కొంచెం డివిజన్లు తేడా. ఇంకా సెక్షన్ 3 చూడండి, సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉన్న డెవలప్మెంట్స్, ఎడ్యుకేషన్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అనేది టీఎస్పీఎస్సీలు ఇచ్చారు. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ అనే దాన్ని డైరెక్ట్గా ఇవ్వకపోయినా ఇండైరెక్ట్గా ఎన్విరాన్మెంట్ అనే పేరుతోటి ఏపీపీఎస్సీలో 4వ టాపిక్గా ఇచ్చారు. అదేవిధంగా ఇష్యూస్ రిలేటెడ్ టు సివిక్ అవేర్నెస్ అనేది కొంతవరకు ఒక ప్రత్యేక చాప్టర్గా అక్కడ ఇవ్వడం జరిగింది. ఏదైనా ఎడ్యుకేషను, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంటు, సివిక్ అవేర్నెస్ ఇవన్నీ కూడా కాస్త అటు ఇటుగా ఈక్వల్ టాపిక్సే. అలా అనుకుంటే ఒక్క మాటలో చెప్పండి అంటే ఏపీపీఎస్సి కనుక మీరు ఎస్ఏ ప్రిపేర్ అవుతుంటే అది టీఎస్పీఎస్సి కూడా ఉపయోగపడుతుంది. తేడా అల్లా ఓరియంటేషన్ మాత్రమే. ఈ 2 చదివితేనేమో మీకు యూపీఎస్సి ఉపయోగపడుతుంది, తేడా అల్లా ఓరియంటేషన్ మాత్రమే. అందులో ఒక్క మాటలో చెప్పమంటారా, జనరల్ ఎస్ఏ మీరు కనుక ఇంప్రూవ్ చేసుకుంటే అది ఏపీపీఎస్సి గ్రూప్ 1 అయినా, టీఎస్పీఎస్సి గ్రూప్ 1 అయినా, యూపీఎస్సి అయినా ఎస్ఏకి ఉపయోగపడుతుంది. ఎస్ఏ ఎలా రాయాలి అనే దానికి సంబంధించి మామూలుగా నేను కొంత ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను, హౌ టు ఇంప్రూవ్ ఎస్ఏ రైటింగ్ టెక్నిక్స్ అనేవి. కానీ ఏపీపీఎస్సి ఏం చేసిందంటే కొంత డేటాని ఎస్ఏకి సంబంధించి ఇచ్చింది, అంటే ఎలా రాయాలి ఏంటి అనేది. నేను ముందు చదివి వినిపించి అప్పుడు నేను అసలు ఎస్ఏ ఎలా రాయాలి అని చెప్తాను మీకు.
ఏపీపీఎస్సీ చూడండి ఏమంటారంటే ఏరియాస్ ఆఫ్ టెస్టింగ్. ఇదేమండి ఇది ఏపీపీఎస్సీ కంటే ఓన్లీ ఏపీఎస్సీ మాత్రమే కాదు, యూపీఎస్సీ అయినా టెస్టింగ్ ఇదే, టీఎస్జీపీఎస్సీ అయినా టెస్టింగ్ ఇదే. తేడా అలా ఏంటంటే ఏపీపీఎస్సీ ప్రత్యేకంగా తాము ఏం టెస్ట్ చేస్తామో చెప్పింది, మిగతా వాళ్ళు చెప్పలేదు. తేడా ఏరియాస్ ఆఫ్ టెస్టింగ్ అని ఎబిలిటీ టు కంపోజ్ వెల్ ఆర్గ్యూడ్ పీస్ ఆఫ్ రైటింగ్. అందులో చాలా ఇంపార్టెంట్ పదం ఏంటంటే వెల్ ఆర్గ్యూడ్ అండి. జనరల్ ఎస్సే రాయడానికి ఉన్న ప్రాథమికమైన లక్షణం ఏంటంటే గుర్తుంచుకోండి, వెల్ ఆర్గ్యుమెంట్ ఉండాలి. వెల్ ఆర్గ్యుమెంట్ అంటే అర్థం ఏంటంటే అసర్షన్ అండ్ రీజన్గా ఉండాలి. ఒక స్టేట్మెంట్ ఇస్తే రీజన్ చెప్పండి. భారతదేశం 2047 నాటికి డెవలప్డ్ నేషన్ అవుతుంది, వికసిత భారత్ అవుతుంది అని కనుక మీరు స్టేట్మెంట్ ఇస్తే ఎందుకు అవుతుందంటే అని స్టాటిస్టిక్స్ లేకపోతే ఆర్గ్యుమెంట్కి సంబంధించిన డేటానో చెప్పాల్సి ఉంటుంది. ఎసర్షన్ అండ్ రీజన్గా రాయాల్సిందే, కాజ్ అండ్ ఎఫెక్ట్గా చెప్పాల్సిందే, రీజన్ చెప్పాలి, దానికి స్టేట్మెంట్ చెప్పాలి. ఇంకా సింపుల్ చెప్పాలంటే వెల్ ఆర్గ్యూడ్ పీస్ ఆఫ్ రైటింగ్ అంటే అర్థం అది. ఇంకా 2 ఎబిలిటీ టు ఎక్స్ప్రెస్ కొహరెంట్ అండ్ సీక్వెన్షియల్లీ. కొహరెంట్ అండ్ సీక్వెన్షియల్ అనే పదాన్ని నేను తెలుగు సినిమా పరిభాషలో చెప్తాను. తెలుగు సినిమాలో స్క్రిప్ట్, స్క్రీన్ ప్లే అనే 2 పదాలు వాడతారు. గమనించారు లేదా మీరు? భలే స్క్రీన్ ప్లే ఇచ్చాడు రా అంటారు. కొన్ని సినిమాలు మీరు గమనించారు లేదో, పోక్రి అని సినిమా ఉంది, మీరు చూసే ఉంటారు. ఆ పాత ఎందుకు నేను చెప్తానంటే ఇవాళకి ద బెస్ట్ స్క్రీన్ ప్లే ఏమిటి అంటే పోక్రి అని చెప్తారు. కాబట్టి దాని ఒకసారి మీరు కానీ ఎప్పుడైనా చూసినట్లయితే ఎప్పుడు ఏది వస్తుందో తెలీదు, ఎప్పుడు ఏం అవుతుందో తెలీదు, ఎప్పుడు ఎవడు దొంగో తెలీదు, పోలీసో తెలీదు, ఎవడికి తండ్రో తెలీదు, కొడుకో తెలీదు. ఎప్పుడూ కూడా ఆడియన్స్ని అలాగ ఊగిసలాటలో పెడుతూ ఇంకా చూడాలి, ఇంకా చూడాలి, ఇంకా చూడాలి అనిపించేలా చేసేదాన్ని బెస్ట్ స్క్రీన్ ప్లే, బెస్ట్ స్క్రిప్ట్ అంటారు. దాన్ని ఇక్కడ కోహరెన్స్ అండ్ సీక్వెన్స్ అంటారు. ఒక ఎస్సే మీరు రాసినప్పుడు ఒక వాక్యం తర్వాత రెండో వాక్యం, రెండో వాక్యం తర్వాత మూడో వాక్యం, ఒక పేరా తర్వాత ఇంకొక పేరా వైజ్ ముందుకెళ్తుంటే ఎగ్జామినర్కి ఒక కాంప్రహెన్సివ్ అవుట్లుక్ వస్తూ దాంతోపాటు ఒక సీక్వెన్షియల్ మేనర్ కూడా ఉండాలి. 1 2 3 4 అన్నట్టుగా. అలాగే 3వది అవేర్నెస్ ఆఫ్ ద సబ్జెక్ట్ చూసాను. నువ్వు ఏ సబ్జెక్ట్ ఎంచుకున్నావో ఆ సబ్జెక్ట్కి సంబంధించింది చెప్పకపోతే ఎట్లా? మన రాజకీయ నాయకుల్లాగా మరి ఆ విధంగా మరి ఇవాళ మరి ఆ విధంగా ఆయన బర్త్డే, మరి ఆ బర్త్డే కాబట్టి మరి ఆ విధంగా మరి మంచి పుట్టినరోజులు, మరి ఆ విధంగా మరి జ్యోతిబా పూలే గారు మరి ఆ విధంగా మరి ఆయన ఎన్నో బర్త్డేలు, మరి ఆ పుట్టినరోజు నిజంగా మనందరము ఏం మాట్లాడావు? సబ్జెక్ట్ను ఎంచుకుంటే అది సైన్స్ అండ్ టెక్నాలజీయా, సోషల్ ఇష్యూసా, పాలిటిక్సా, ఎకానమీయా, ఏది ఎంచుకుంటే అందులో రిలవెంట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, అందులో కొహరెన్స్ ఉండాలి, సీక్వెన్స్ ఉండాలి, అన్నిటికన్నా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండాలి, వెల్ ఆర్గ్యూడ్ పీస్ ఆఫ్ రైటింగ్ అయి ఉండాలి. ఇది ఏపీపీఎస్ చెప్పింది. అవి కాకుండా నేను కూడా చెప్తాను. క్రెడిట్ దేనికి వెళుతుంది అంటే దేనికి మార్కులు వేస్తారు అది చూసారండి, ఇంతేనండి. ఇది తెలుసుకోకుండా నువ్వు ఎన్ని ఎస్ఏలు రాస్తే ఉపయోగం ఏముంది? అందుకనే ర్యాంకర్లు ఏం చేస్తారు అని అడిగితే ఏం చేయరండి, ఎగ్జామినర్కి ఏం కావాలో దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు. ర్యాంకర్లు కాని వాళ్ళు ఏం చేస్తారంటే ఏం చేయరండి, ర్యాంకర్ల వీడియోలు చూస్తూ జీవితాన్ని గడిపేస్తూ ఉంటారు. ర్యాంకర్లు ఏం చేస్తారు అంటే ఎప్పటికప్పుడు సిలబస్ని ముందు పెట్టుకుని నేను చదువుతుంది ఎగ్జామ్కి ఉపయోగపడుతుందా లేదని ఆలోచిస్తూ ఉంటాడు. ర్యాంకర్లు కాని వాడు ఏం చేస్తాడంటే ర్యాంకర్లు రాసిన నోట్స్ నాకు ఇస్తే బాగుండు, ర్యాంకర్లు రాసిన ఆన్సర్ రైటింగ్ స్క్రిప్ట్ నాకు ఇస్తే బాగుంటుందని చెప్పి రోడ్ల మీద తిరుగుతూ పిచ్చోళ్ళ తిరుగుతూ ఉంటాడు. ర్యాంకర్లు ఏం చేస్తారు అంటే గుర్తుంచుకోండి, తలుపులన్నీ వేసేసి రూమ్లో కూర్చుని ఎవడికి చెప్పకుండా ప్రిపేర్ అవుతారండి. కాకపోతే ర్యాంక్ వచ్చిన తర్వాత వాళ్ళకి వీళ్ళకి తమ ఫోటోలు ఇచ్చుకుంటూ ఉంటారు కోచింగ్ సెంటర్లో వాళ్ళకండి. ర్యాంకర్లు రానివాళ్ళు, రాలేని వాడు, ఈ జన్మకి రాని వాళ్ళు ఏం చేస్తారంటే ఏ కోచింగ్ సెంటర్లో ఎక్కువ ర్యాంకర్ల ఫోటోలు ఉన్నాయా అని అక్కడే పాకులాడుతూ ఉంటారు. నీలో ర్యాంకర్ ఉన్నాడో చెక్ చేసుకో. అందుకు చెబుతున్నాను, వీటిని అర్థం చేసుకో. క్రెడిట్ విల్ బి గివెన్ టు, మార్కులు దేనికి ఇస్తారంటే అబ్జర్వింగ్ ఎస్టాబ్లిష్డ్ రూల్స్ అండ్ ఫార్మేట్ ఫర్ ఎస్సే రైటింగ్. ఎస్సే రైటింగ్ సంబంధించిన ఏ రూల్స్ అయితే ఉంటాయో దాన్ని ఫాలో అయ్యావా లేదా, కొహరెన్స్గా చెప్పావా లేదా, సీక్వెన్స్గా చెప్పావా లేదా, రూల్స్ అండ్ ఫార్మేట్ గుర్తుంచుకోండి. నేను ఎలాగూ ప్రత్యేకంగా జనరల్ ఎస్సేకి రూల్స్ ఏంటో ఫార్మేట్ ఏంటో ప్రత్యేక క్లాసే తీసుకుంటాను మన క్లాసుల్లోనండి. ఇది ఓన్లీ ఒక
టీజర్లా రిలీజ్ చేస్తున్నానండి, ఒక అవేర్నెస్ క్యాంప్లా పెట్టాను. అండ్ రెండవది గ్రామటికల్ కరెక్ట్నెస్ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్, బండబూతులు రాయొద్దని. కొంతమంది ఇంగ్లీష్లో రాస్తూ ఉంటారు, వాడు రాసిన ఇంగ్లీష్ చదివితే ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళందరూ కూడా చచ్చిపోతారు, అలా ఉంటుంది యాక్చువల్గా. అందుని గ్రామర్ మిస్టేక్స్ ఉండకూడదండి, స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉండకూడదు. మనం రాసే చాలా వాటిలో స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటాయి. మీ జనరేషన్కి ఉన్న అతిపెద్ద ఇబ్బంది ఏంటంటే మీకు ఇంగ్లీషు రాదు, తెలుగు రాదని. మీరు రాసే ఇంగ్లీష్లో కొన్ని వందల తప్పులు ఉంటాయి యాక్చువల్గా. నాకు అప్పుడప్పుడు కరెక్షన్ చేయాలంటుంది, కానీ ఎక్కడ మళ్ళీ ఈగో హర్ట్ అవుతుందని చెప్పి చేయను యాక్చువల్గా. మీ నోట్స్లు అవి చూస్తుంటాను కదా అప్పుడప్పుడు, వాటి చూస్తే చాలు యాక్చువల్గా. పైగా ఏంటి, ఉన్న ఎన్సీఆర్టీ పుస్తకంలో చూసిందేనండి, ఉన్న ఎన్సీఆర్టీ పుస్తకంలో చూసి రాసేదే యాక్చువల్గా. సో అందుకని గ్రామర్ మిస్టేక్స్ ఉండకూడదు, స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉండకూడదు. 3 ఒరిజినాలిటీ ఆఫ్ థాట్ అండ్ ఎక్స్ప్రెషన్. వాడెవరితో తీసుకొచ్చి Ctrl+C Ctrl+V కొట్టి మార్కెట్లో ఏదైనా జనరల్ ఎస్సే పుస్తకాలు దొరుకుతాయి. అందుకే నేను ఎప్పుడు కూడా జనరల్ ఎస్సేకి ప్రత్యేక క్లాసులు పెట్టకూడదంటాను. జనరల్ ఎస్సే డిక్టేట్ చేయమంటారు చాలామంది. జనరల్ ఎస్సే డిక్టేట్ చేయడం ఏంటండి, జనరల్ ఎస్సే నువ్వు కదా రాయాల్సింది అని ఒరిజినాలిటీ ఆఫ్ థాట్ అండ్ ఎక్స్ప్రెషన్ ఉండాలి. కానీ విచిత్రం ఏంటంటే జనరల్ ఎస్సేకి సంబంధించి ఇక్కడ మీరు గమనించారో లేదో, యూపీఎస్సీ కానీ ఏపీఎస్సీ కానీ టీఎస్పీఎస్సీ కానీ మీది అందమైన హ్యాండ్ రైటింగ్ అని అడగదండి. చాలామంది ఏమనుకుంటారంటే హ్యాండ్ రైటింగ్ అందంగా ఉంటే మార్కులు పడతాయనుకుంటారు. కాదన్న, హ్యాండ్ రైటింగ్ అర్థమయ్యేలా ఉండాలి, అంతే తప్ప అర్థమయ్యేలా ఉండాలి. నార్ల వెంకటేశ్వరరావు గారిని తెలుగులోకి ఎడిటర్గా ఉన్నారు, మీరు ఎప్పుడు పేరు ఉండకపోవచ్చు. ఆయన ఒక పత్రిక, ఆంధ్రప్రభ అనే పత్రికకి చాలా పత్రిక పనిచేశాడు ఆయన ఎడిటర్గా. ఎడిటర్ ఎప్పుడు కూడా ఎడిటోరియల్ రాయాలని. ఆయన మధ్యాహ్నం 2 వేసి ఎడిటోరియల్ రాసి ఇవ్వాలి కంపోజర్కి. ఆ రోజు ఎందుకు రాయలేదు. అప్పట్లో పాకల్లో, పూరిపాకల్లో ఉండేవండి, బిల్డింగుల్లో కాదు. సరే ఆయన ఏం చేశారంటే ఇలా వైట్ పేపర్ పెట్టి దాని మీద ఏదో చిన్న ఒత్తు పెట్టకుండాను ఆయన పక్కెళ్ళి ఆలోచిస్తాడండి, ఏది ఎడిటోరియల్ ఏం రాయాలి అని. ఆయన ఎడిటోరియల్ ఏం రాయాలని ఆలోచించే సమయానికి ఒక గంటన్నర అయింది. వచ్చాడు ఆ కంపోజర్ని పిలిచి, ఏమయ్యా నాకు ఇవాళ థాట్ రావట్లేదు, ఏం రాయాలో అర్థం కావట్లేదు. అదేంటి సార్ మీరు ఎడిటోరియల్ రాయడము, నేను కంపోజ్ చేయడము అన్నీ అయిపోయింది కదా. అది నేను ఎప్పుడు రాశానయ్యా, అదేంటి సార్ అని పేపర్ తీసుకొచ్చి చూపించాడు. తీరా ఏంటంటే ఇందాక ఇలా పెట్టబడిన వైట్ పేపర్ అలా పెట్టగా అది గాలికి ఎగరగా కింద పడగా ఓ కోడి దాని మీదకి వచ్చి ఇలా 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 అనడం వల్ల ఆ కోడికి ఎక్కిరించిన దాన్ని అదే ఎడిటోరియల్ ఏమో అనుకుని ఆయన కంపోజ్ చేశాడట. అలా ఉండకూడదు తప్ప అందంగా బాపు అక్షరాల్లా మాత్రం మన హ్యాండ్ రైటింగ్ ఉండాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇన్ని ఆధారం చేసుకుని జనరల్ ఎస్సే ఎలా ప్రిపేర్ అవ్వాలని 5 సూత్రాలు చెప్తానండి. పాంచజన్యలాగా సూత్రం నెంబర్ 1, జనరల్ ఎస్సే కోసం ప్రత్యేకంగా ఒక నోట్స్ పెట్టుకోండి. ఆ నోట్స్లో జనరల్ ఎస్సేకి సంబంధించిన కొటేషన్స్ కానీ, జనరల్ ఎస్సేకి సంబంధించిన ఏవైనా కొన్ని కీలకమైన అంశాలు కానీ, డేటా కానీ రాసే ప్రయత్నం చేయండి. అంటే మీ దగ్గర జనరల్ ఎస్సే సంబంధించిన డైరీ లాంటి ఒక ప్రత్యేక బుక్ ఉండాలి. ఆ బుక్లో అన్నీ వేస్తూ ఉండండి, పోపు సామాను వేసినట్టుగా. ఏది పడితే అది రాయండి అందులో, ఊచారి రిలవెంట్ జనరల్ ఎస్సే. 2, జనరల్ ఎస్సేలో మీరు ఏది రాయగలరో ఎంచుకోండి. ఇక్కడ ఆల్రెడీ కొన్ని టాపిక్స్ ఉన్నాయి. సోషియో ఎకనామిక్ అన్నారు, ఎకనామిక్స్ రాయగలరా, సోషియాలజీ రాయగలరా చూసుకోండి. సోషియాలజీ అంటే ఆప్షనల్ కాదు, సోషల్ ఇష్యూస్ రాయగలరా చూసుకోండి. లేదా ఎకనామీ డెవలప్మెంట్ అంటారు, డెవలప్మెంట్ రాయగలరా, పాలిటిక్స్ రాయగలరా చూసుకోండి. అంటే మీ స్ట్రెంగ్త్ ఏంటో టాపిక్ పరంగా ఎస్సే చూసుకోండి. ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క ఎస్సే రాయలేరండి, అందుని టాపిక్ ఏంటో చూసుకోండి. మొదటిదేమో నోట్స్ మేకింగ్, రెండవదేమో టాపిక్ చూజన్, మూడవది జనరల్ స్టడీస్ మీద కమాండ్ ఉంటే జనరల్ ఎస్సే బాగా రాయొచ్చని డిసైడ్ అవ్వండి. అందుకని మీరు జనరల్ ఎస్సే ఎగ్జామ్కి వెళ్తే జనరల్ స్టడీస్లో ఉన్న టాపిక్స్ రాయొచ్చండి. అంటే బై 1 get 1 ఫ్రీ లాగా జనరల్ స్టడీస్ బాగా చదివిన వాళ్ళకి జనరల్ ఎస్సే బాగా రాసుకునే అవకాశం ఉంటుంది. బై 1 get 1 ఫ్రీ. ఇక 4వది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎస్సే రైటింగ్ టెక్నిక్స్ని పట్టుకునే ప్రయత్నం చేయండి. ఇందా నేను ఏపీఎస్సీ విషయంలో చెప్పినట్టుగాను జనరల్ ఎస్సే రైటింగ్ టెక్నిక్స్ అనేది నేను క్లాసే తీసుకుంటానండి మన ఈ గురుకులంలో.
అంటే ఇంట్రడక్షను, బాడీ, కన్క్లూజను, పారాగ్రాఫికల్ డివిజన్స్, వర్డ్ లిమిట్, సెంటెన్స్ ఫ్రేమింగు, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీషు, తెలుగు అయితే తెలుగు, వర్డ్ యూసేజ్, టెర్మినాలజీ, గ్రామర్, ఎక్స్ప్రెషన్, ఇడియమ్స్, ఫ్రేజెస్, కాంటెంపరీ ఇష్యూస్, కొటేషన్స్, ఎలా ఒక ఎస్సేని అందంగా తీర్చిదిద్దాలి అని. ఎస్సే అనేది లాస్ట్ పాయింట్ అండి. రోజుకి ఒక పేజీ అయినా, తెలుగు అయితే తెలుగు, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీషు, డైరీ రాయండి. రోజుకి ఒక పేజీ అయినా డైరీ రాయండి. మీరు రోజుకి ఒక పేజీ అయినా డైరీ రాస్తే, అలా కనుక ఆ డైరీ మీరు రోజు ఇంప్రూవ్ చేసుకుంటూ వెళితే మనకి ఎస్సేకి మంచి కమాండ్ వస్తుందండి. ఈ 5 అంశాలను ఆధారం చేసుకుంటే జనరల్ ఎస్సేలో మంచి మార్కులు తెచ్చుకోవచ్చాను. జనరల్ ఎస్సే కోసం ప్రత్యేకంగా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదని గుర్తుంచుకోండి. ఇది జనరల్ ఎస్సేకి సంబంధించి. అందుకని గ్రూప్ 1 అయినా, అంటే ఏపీఎస్సి గ్రూప్ 1 అయినా, టీఎస్పీఎస్సి గ్రూప్ 1 అయినా, యూపీఎస్సి గ్రూప్ 1 అయినా జనరల్ ఎస్సే అనేది ఒకటే. దానికోసం మీరు ఏమీ బెంగెట్టుకోకండి. మీరు ఐఏఎస్ ప్రిపేర్ అయితే గ్రూప్ 1 కూడా ఎస్సేకి ప్రిపేర్ అవుతున్నట్టే, గ్రూప్ 1 ఎస్సే ఏపీఎస్సి ప్రిపేర్ అవుతుంటే టీఎస్పీఎస్సి ప్రిపేర్ అవుతున్నట్టే. సరే, రిలవెన్స్ అనేది ఏదైతే ఉంటుందో అది ఎక్కడైనా తప్పదు. రిలవెన్స్ ఆఫ్ ద సబ్జెక్ట్ మాత్రమే కాదు, రిలవెన్స్ ఆఫ్ ద రీజన్ కూడా అది ఎక్కడైనా ఉంటుంది. ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాను దాన్ని బట్టి ఆ ఎగ్జామ్ ఉండడం అనేది అత్యంత సహజమైన విషయం అండి. నేను మీకు యూపీఎస్సి, టీఎస్పీఎస్సి, ఏపీఎస్సి, గ్రూప్ 1, గ్రూప్ 2 అనే ఈ ఎగ్జామినేషన్స్ అన్నింటికి ఒక రూట్ మ్యాప్ వేసుకుంటే, ఎలా ప్రిపేర్ అవ్వాలో తెలుసుకుంటే, ఏ ఏ సబ్జెక్టులు గ్రూప్ 1లో ఉన్నాయి, గ్రూప్ 2లో ఉన్నాయి, యూపీఎస్సీలో ఉన్నాయని తెలుసుకుంటే, ఎక్స్క్లూజివ్గా ఏపీఎస్సికి ఏం ప్రిపేర్ అవ్వాలి, ఎక్స్క్లూజివ్గా టీఎస్పీఎస్సికి ఏం ప్రిపేర్ అవ్వాలని తెలిస్తే మీ ప్రిపరేషన్ని సులభం చేసుకోవచ్చు. ఓన్లీ ఐఏఎస్కి ప్రిపేర్ అయితే మీ ఇష్టం, ఓన్లీ గ్రూప్ 1 ఆఫ్ ఆర్ గ్రూప్ 2 ఆఫ్ ఎనీ స్టేట్ అయితే మీ ఇష్టం. కానీ నేనే ఉన్నానంటే, ఒక ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు నువ్వు నీకే తెలియకుండా మిగతా ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవుతున్నట్టేనే అవేర్నెస్ క్రియేట్ చేయడమే నా ఉద్దేశం. ఉదాహరణ చూడండి, అలా మీకు చెప్పేందుకు సిలబస్ ఓవర్లాపింగ్ అంటారు దీన్ని. అంటే ఒకటే సిలబస్ అన్ని చోట్ల ఉంటుంది. అందులో చాలామంది మీరు ఎప్పుడైనా గమనించారు లేదో కానీ అసలు జాబు రావడం అనేది లేట్ అయితే లేట్ అవని. ఎన్నో కాంపిటేటివ్ ఎగ్జామ్ రాస్తూ ఉంటాడు, రాదు. బట్ విచిత్రం అంటే ఏదో ఒక ఎగ్జామినేషన్ పాస్ అవుతాడు ఆయన. పాస్ అయిన తర్వాత చూడండి ఇంకా అన్నీ పాస్ అయిపోతుంటాడు. కావాలంటే గమనించండి. ఎందుకంటే అది మీరు బ్యాంక్ ఎగ్జామినేషన్స్, ఎల్ఐసి, రైల్వేస్ లాంటి వాటిలో కూడా చూస్తాం. బ్యాంక్ ఎగ్జామినేషన్ రాస్తూ ఉంటాడు, ఎప్పటికీ పాస్ అవ్వడు. ఒక్కసారి ఒకటి పాస్ అయితే ఆటోమేటిక్గా ఎల్ఐసి, ఆటోమేటిక్గా రైల్వేస్. ఎందుకనంటే ప్యాటర్న్ ఒకటే. వాడు ఎన్ని ఎగ్జామ్ రాసినా కూడా ఎందుకు పాస్ అవ్వలేదు అంతవరకు అంటే ప్యాటర్న్ పట్టుకోలేకపోయాడు, స్ట్రాటజీ పట్టుకోలేకపోయాడు, అవగాహన చేసుకోలేకపోయాడు, సిలబస్ మీద కమాండ్ లేకుండా పోయింది, ఏం చదవాలో తెలుసుకోలేకపోయాడు, సిలబస్ని అండర్స్టాండ్ చేసుకోలేకపోయాడు, అనాలిసిస్ చేసుకోలేకపోయాడు. ఒకసారి పట్టుబడిన తర్వాత అన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. అది ఎక్కడైనా సహజ, జీవితంలో కూడా అంతే. అలా అనుకున్నప్పుడు ఐ రిపీట్, నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ సిలబస్లు అనేవి కామన్, అన్నింటిలోనూ సమానం ఉన్నాయని చెప్పడానికి, మిమ్మల్ని అవేర్నెస్ తీసుకురావడానికి నేను చేసే ప్రయత్నం ఈ రెండు. నేను ఏపీఎస్సి గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామినేషన్కి సంబంధించిన పేపర్ 2 హిస్టరీ, కల్చర్ అండ్ జాగ్రఫీని ఈ చేతిలో పెట్టుకున్నాను. టీఎస్పీఎస్సి పేపర్ 2 గ్రూప్ 1 మెయిన్స్ సంబంధించిన హిస్టరీ, కల్చర్, జాగ్రఫీని ఈ చేతిలో పెట్టినాను. విచిత్రం అంటే ఈ రెండు ఎగ్జామినేషన్స్ వేరువేరుగా రాసిన సిలబస్లే తప్ప రెండిట్లోనూ కామన్ అసలు ఏం లేదు, తేడా లేదని చెప్పడం నా ఉద్దేశం. యాక్చువల్గా విచిత్రం ఏంటంటే ఇదే హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ ఇండియా అని ఏదైతే ఉందో సేమ్ యూపీఎస్సీలో కూడా ఉంది. కాదు, యూపీఎస్సీలో మెయిన్స్లో ఓన్లీ మోడర్న్ ఇండియా మాత్రమే ఉంది. ఆ మాటకు వస్తే ఏపీఎస్సీ అండ్ టీజీపీఎస్సీలో మోడర్న్ ఇండియాకి అధిక ప్రాధాన్యం ఉంది. టీఎస్పీఎస్సీ కనుక మీరు చూసినట్లయితే హిస్టరీ, కల్చర్ ఆఫ్ ఇండియా విత్ స్పెషల్ రిఫరెన్స్ టు మోడర్న్ ఇండియా 5 చాప్టర్లు ఉన్నాయండి.
టీఎస్పీఎస్సీలో 5 చాప్టర్లు ఉన్నాయి, ఏపీపీఎస్సీలో 5 చాప్టర్లు ఉన్నాయి. ఇది నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను, మీకు ఆల్రెడీ ప్రొవైడ్ చేశాను. అందులో నేను మరీ డీటెయిల్గా చదవాల్సిన అవసరం లేదు. కానీ నేను ఈ ఎక్సర్సైజ్ చేయడంలో నా ఉద్దేశం ఏంటంటే ఐఏఎస్కైనా, గ్రూప్ 1కైనా, గ్రూప్ 2కైనా సిలబస్ ఒకటే అని చెప్పడం. ఇంత సిలబస్ని చెప్పే విధానం వేరే ఉండవచ్చు, చెబుతున్న పదాలు వేరే ఉండవచ్చు తప్ప మరొకటేం కాదు. అక్కడ చూడండి, ముందు నేను ఏపీపీఎస్సీ చదివితే ప్రీ హిస్టారిక్ కల్చర్స్ ఇన్ ఇండియాతో మొదలైన ఆ సిలబస్ ఎర్లీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వరకు ఉంది. అంటే సింధు నాగరికత, వేద నాగరికత, బుద్ధిజం, జైనిజం, ఇండియాలోకి వచ్చిన విదేశీయులు, గుప్తులు, శుంగ వంశస్థులు, కణౌజ్ లాంటి వాటిని, మౌర్యులు, ఫారెన్ ట్రావెలర్స్, వీటితోటి కూడింది చాప్టర్ 1. అదే చాప్టర్ 1లో ఉన్న సిలబస్సే యథాతథంగా టీఎస్పీఎస్సీలో కూడా ఉంది. కాకపోతే ఏపీపీఎస్సీ విపులంగా సిలబస్ని ఇచ్చింది, ఇక్కడ టీఎస్పీఎస్సీ చాప్టర్ 1 విపులంగా ఇవ్వలేదు. అందుకని ఇక్కడ అక్కడ సిలబస్ ఒకటే అని మీరు గుర్తుంచుకుంటే, యాన్షియంట్ ఇండియా అని మనం పిలుచుకునే యూపీఎస్సీ సిలబస్లోని ప్రీ హిస్టారిక్ కల్చర్స్ మొదలుకొని మౌర్యులు, శాతవాహనులు, గుప్తులు లాంటి వారి వరకు టోటల్ యాన్షియంట్ ఇండియాని స్పెసిఫిక్ రెఫరెన్స్ తోటి చదివితే ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ అయిపోయింది. దాన్నే స్పెసిఫిక్ రిఫరెన్స్ కాకుండా కొంచెం లోతుగా చదివితే యూపీఎస్సీ అయిపోయింది. అటు తిరిగి ఇటు తిరిగి దీంట్లో ఉన్న లాజిక్ ఏంటంటే యాన్షియంట్ ఇండియన్ హిస్టరీ చదవాలి. యాన్షియంట్ ఇండియన్ హిస్టరీ ఈజ్ కామన్ టు ఆల్ దీస్ 5 ఎగ్జామినేషన్స్, నాట్ ఓన్లీ 3. ఇంకా చాప్టర్ 2 అనేది మిడీవల్ ఇండియాని దాదాపు తెలియజేస్తోందండి, ఏపీపీఎస్సీలో కానీ టీఎస్పీఎస్సీలో కానీ. కాకపోతే టీఎస్పీఎస్సీలో పూర్తిగా మిడీవల్ ఇండియాని మాత్రమే చదవమని ఇచ్చారండి. అంటే మీకు టీఎస్పీఎస్సీ చాప్టర్ 2 చూస్తే అడ్వెంట్ ఆఫ్ ఇస్లాం మొదలుకొని కాంపోజిట్ కల్చర్ ఇన్ డెక్కన్ అండ్ ఇండియా వరకు ఉన్నది చూస్తే, అంటే మీకు క్రీస్తు శకం 712లో ఇస్లామీయులు భారతదేశంలోకి అరబ్స్ ఇన్వేజన్ ఆన్ సింధ్ అని ఒకటి ఉంటుందండి. క్రీస్తు శకం 712 నుంచి స్టార్ట్ అవుతున్నది. ఒక విధంగా చెప్పాలి అంటే ఆ 712 నుంచి కాస్త అటు ఇటుగా ముఘల్స్ అంతమయ్యేంత వరకు, అంటే మీకు జహంగీర్, ఔరంగజేబ్ అంటే ఆ ప్రామినెంట్ లీడర్స్ ఆఫ్ ద మొఘల్స్ అంతమయ్యేంత వరకు మీకు చాప్టర్ 2 ఆఫ్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ అని. అదే మీకు చాప్టర్ 2 ఆఫ్ ఏపీపీఎస్సీ ఏం చేశారంటే ఇంకొంచెం డీటెయిల్డ్గా ఇచ్చారు. పల్లవుల గురించి, బాదామి చాళుక్యుల గురించి, తూర్పు చాళుక్యుల గురించి, రాష్ట్రకూట్ల గురించి, కళ్యాణి చాళుక్యుల గురించి, చోళుల గురించి చదవమని చెప్పారు. దీనికి కారణం ఏంటంటే ఏపీ హిస్టరీలో ఇప్పుడు మనం మాట్లాడిన ఈ ఎవరైతే ఇంపార్టెంట్ కింగ్డమ్స్ ఉన్నాయో వీళ్ళందరూ ఆంధ్రప్రదేశ్ చారిత్రక, సాంస్కృతిక రంగాలను అభివృద్ధి పరిచిన వాళ్ళు. అలా నిజానికి ఏపీపీఎస్సీలో ఏపీలోనే తెలంగాణలో కూడా ఉన్నారు, కానీ ఇక్కడ ఇవ్వలేదు కాబట్టి చదవక్కర్లేదు. ఏపీలో మాత్రం కొద్దిగా చదవాల్సి ఉంటుంది. అండ్ మీరు ఎప్పుడైనా గుర్తుంచుకోండి, హిస్టరీని చదివేటప్పుడు కంపల్సరీగా మీరు చదవాల్సింది దేని గురించి అని అడిగితే కల్చర్, సొసైటీ అని, నాట్ ద హిస్టారికల్ ఈవెంట్స్ అని. హిస్టరీలా చదవకూడదు. హిస్టరీని మరి ఎలా చదవాలి అంటే సోషియో కల్చరల్ అవుట్లుక్తో చదవాలి. వాళ్ళ ఆర్కిటెక్చర్కి ఏం ప్రాధాన్యం ఇచ్చారు,
ఆర్ట్ ఫామ్స్కి ఏం ప్రాధాన్యం ఇచ్చారు, మ్యూజిక్కి ఏం ప్రాధాన్యం ఇచ్చారు, లిటరేచర్కి ఏం ప్రాధాన్యం ఇచ్చారు, పెయింటింగ్ ఏం ప్రాధాన్యం ఇచ్చారు, సొసైటీని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేశారు, కల్చర్ని ఎలా డెవలప్ చేశారు, వీటి మీద మనకి తెలియాలండి. అందుకని మీరు ఏపీ గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించిన సెకండ్ చాప్టర్లో కాకతీయులు విజయనగరాల గురించి ప్రత్యేకంగా చదవమని ఉందండి. విచిత్రం ఏంటంటే ఆ ఇద్దరి గురించి చదవమని టీఎస్పీఎస్సీ కూడా చెబుతోందండి. కాకతీయులు తెలంగాణని ప్రాథమికంగా చేసుకుని ఉన్న రాజులైనప్పటికీ ఆంధ్ర కల్చర్ అండ్ హిస్టరీని కూడా ప్రభావితం చేసిన వారు. విజయనగర రాజులు ప్రధానంగా రాయలసీమను ఆంధ్రాను కేంద్రంగా చేసుకున్న వాళ్ళైనప్పటికీ తెలంగాణ మీద కూడా ప్రభావం చూపిన వారు. అందుకని ఆంధ్ర వాళ్ళైనా కాకతీయుల గురించి చదవాలి, తెలంగాణ వారైనా విజయనగరాధీశుల గురించి చదవాలి. ఈ బ్యూటీ ఆఫ్ ద సిలబస్ తెలుసుకుంటే సేమ్ వర్తించేది ఢిల్లీ సుల్తాన్లను కుతుబ్ షాహీలనండి. కుతుబ్ షాహీలను కూడా ఆంధ్రాలో కూడా చదవాల్సిందే. ఈవెందో కుతుబ్ షాహీలు తెలంగాణ ప్రాంతంలో ప్రధాన రాజులైనప్పటికీ చిన్న చిన్నవి అర్థం చేసుకుంటే చాలండి. స్ట్రాటజీ కొన్ని వందల సార్లు నెత్తి నోరు మోదుకుని చెప్తున్నాను నేను. అసలు ఇక్కడ ఏం అక్కర్లేదు, కాస్త కామన్ సెన్స్ అప్లై చేయండి, సిలబస్ మీద అవగాహన తెచ్చుకోండి, ఏం చదవాలో తెలుసుకోండి, ఏం చదవకూడదో తెలుసుకోండి. దట్స్ ఆల్. మీరు ఏం చదవాలో మీకే తెలియదు. ఎందుకు మీరు పాస్ అవుతారు, ఎందుకు మీరు ఐఏఎస్లు అవుతారు, ఎందుకు గ్రూప్ 1 అవుతారు, ఎందుకు గ్రూప్ 2 అవుతారు. టైం అయిపోతుంటుంది. కోచింగ్ సెంటర్కి ఏమో ఖర్చు పెట్టేస్తూ ఉంటారు, మీరేమో క్లాసులకు వెళ్తుంటారు, వస్తూ ఉంటారు. ఆన్లైన్ అయితే కనుక ఏదో చెవులు ఏదో పెట్టేసుకుని వినేస్తూ ఉంటారు. ఉపయోగం ఏముంది మీ పట్ల మీకు శ్రద్ధ లేనప్పుడు? అందుకనే చెప్తున్నాను మళ్ళీ, వందలాది మంది, వేలాది మంది, లక్షలాది మంది ప్రిపేర్ అవుతుంటే 10 మందికి మాత్రమే ర్యాంకులు వస్తున్నాయి. ర్యాంకులు వచ్చిన వాళ్ళు ఎవరు కూడా కోచింగ్ తీసుకుంటున్న వాళ్ళు కాదు, గుర్తుంచుకోండి. కోచింగ్ సెంటర్లో ఎవరు కూడా ర్యాంకులు ఇవ్వలేరు. నువ్వు తెచ్చుకుంటావు ర్యాంకు, నేను ఇవ్వలేను. మేము కేవలం ఒక మీడియంగా మాత్రమే ఉపయోగపడతాం. సో అందుకు చెప్తున్నాను. ఇక్కడ ఈ చాప్టర్లో మీరు గమనించే ఉంటారు, భక్తి అండ్ సూఫీ మూమెంట్స్ అని ఉంటాయండి. అది కూడా చాలా ఇంపార్టెంట్. 2 చోట్ల ఉన్నాయండి. అటు తిరిగి ఇటు తిరిగి ఒక్క మాటలో చెప్పాలి అంటే ఏపీపీఎస్సీ అయినా సరే, టీఎస్పీఎస్సీ అయినా సరే, గ్రూప్ 1 మెయిన్స్ అయినప్పుడు యాన్షియంట్ ఇండియా అంతా చదవాలి, మిడివల్ ఇండియా అంతా చదవాలి. వాళ్ళు ఏమి ఇచ్చారో చూసుకోండి. కామనే తప్ప వేరు వేరు కాదని గుర్తుంచుకోండి. పదాలు మారిన సిలబస్లో తప్ప మరొకటేం కాదు. అందుకని చక్కగా హాయిగా మిడివల్ ఇండియాని చదివితే అది గ్రూప్ 1 తెలంగాణకు ఉపయోగపడుతుంది, గ్రూప్ 1 ఆంధ్రాకి ఉపయోగపడుతుంది, అండ్ యూపీఎస్సీ కూడా ఉపయోగపడుతుంది. ఇంకా తర్వాత వచ్చేసండి మొఘల్స్ గురించి. అంటే 1526లో మొదటి పానిపట్టు యుద్ధం తర్వాత వచ్చిన బాబర్ తోటి కూడిన మొఘల్ సామ్రాజ్యం గురించి ప్రత్యేకంగా చదవమని 3వ చాప్టర్లో చెప్పడం జరిగిందండి ఏపీపీఎస్సీ. మొఘల్స్, వాళ్ళ కల్చరల్ డెవలప్మెంట్స్, మరాఠాస్, యూరోపియన్లు రావడం, ఈస్ట్ ఇండియా కంపెనీని పెట్టడం అనేది. అంటే ఒక విధంగా చెప్పాలి అంటే చాప్టర్ 3 ఆఫ్ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఏంటి చెప్పమంటారండి, మిడీవల్ నుంచి మోడర్న్కి ట్రాన్స్ఫర్మేషన్ అయిన భారతదేశ చరిత్ర. దాన్ని ప్రత్యేకంగా చాప్టర్స్గా డివైడ్ చేసింది 3వ చాప్టర్గా వేరేగా పెట్టిందేమో టీఎస్పీఎస్సీ అయితే కొంచెం కన్ఫ్యూజన్గా కలయికతోటి పెట్టిందేమో ఏపీపీఎస్సీ. ఏదైనా ఒకటే. అంటే మళ్ళీ అటు తిరిగి అక్కడ 2వ చాప్టర్, ఇక్కడ 2వ చాప్టర్ ఒకటే, అక్కడ 3వ చాప్టర్, ఇక్కడ 3వ చాప్టర్ ఒకటే. టాపిక్ అటు ఇటు. అలాగే మీకు బ్రిటిష్ వారు భారతదేశంలోకి రావడం, కర్ణాటక వార్స్ కానీ, బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ కానీ, ఆంగ్లో మైసూరు, ఆంగ్లో మరాఠా లాంటివి కానీ, ఇలాంటివి అనేకమైన వాటిని చదవమని చెప్తున్నారండి. ఒక మాటలో చెప్పాలి అంటే యూరోపియన్స్ ఇండియాలోకి రావడం, దట్టు మళ్ళీ ఏపీ తెలంగాణలోకి రావడం కూడా చదువుతామండి. అక్కడ సేమ్ మళ్ళీ అక్కడ నేను మీ స్క్రీన్ మీద చూపిస్తున్నాను. మీరు కూడా మీకు ఆల్రెడీ ఇది సప్లై చేయడం జరిగింది. మీరు కనుక ఆ పదాలు చదివితే చాప్టర్ 3 అక్కడ ఈజ్వల్ టు ఇక్కడ ఒకటే, చాప్టర్ 4 అక్కడ ఈజ్వల్ టు ఇక్కడ ఒకటే. రైజ్ ఆఫ్ బ్రిటిష్ రూల్ 1757 నుంచి 1856
అంటే 1757లో ప్లాసీ యుద్ధం జరగడంతో చదవమని, 1857 రివోల్ట్, సోషియో రిలీజియస్ మూమెంట్స్ అంటే రాజా రామ్మోహన్ రాయ్. ఇక్కడ చూడండి, ఏపీపీఎస్సీలో రాజా రామ్మోహన్ రాయ్, దయానంద సరస్వతి, స్వామి వివేకానంద, అనీబ్ సెంటు, సయ్యద్ అహ్మద్ ఖాన్ లాంటి పర్సనాలిటీస్ పేర్లు ఇచ్చారండి. అదే మీరు టీఎస్పీఎస్సీ కనుక చూస్తే 4th చాప్టర్లో బ్రహ్మ సమాజ్, ఆర్య సమాజ్, అలీఘర్ మూమెంట్, సత్యశోధక సమాజ్ లాంటివి ఇచ్చారు. పర్సనాలిటీస్ని చదివేందుకు వీలుగానేమో ఏపీపీఎస్సీ ఇస్తే వాడు స్థాపించిన సంస్థల పేరుగానేమో టీఎస్పీఎస్సీ అంది. రూటు ఒకటే, అట్నుంచి అది చూడమంటే ఇట్నుంచి చూడమందండి. బ్రహ్మ సమాజాన్ని ఎవరు స్థాపించారు? ఆర్య సమాజాన్ని ఎవరు స్థాపించారు? ఇక్కడ పేర్లు ఇచ్చారు. రాజా రామ్మోహన్ రాయ్ బ్రహ్మ సమాజాన్ని స్థాపించారు, స్వామి దయానంద సరస్వతి ఏమో ఆర్య సమాజాన్ని స్థాపించారు. అడిదిడి తిరిగి పేర్లవే. కొంచెం ఏ పేర్లు ఇచ్చారు చూడండి. యాంటీ క్యాస్ట్ మూమెంట్స్ కానీ, యాంటీ ల్యాండ్ లార్డ్ మూమెంట్ అంటే జమీందారీ మూమెంట్ కానీ, లేకపోతే కనుక యాంటీ రిలీజియస్ మూమెంట్స్ కానీ, అంటే రిలీజియస్ రెనైజెన్స్ అంటాం, సాంస్కృతిక పునరుజ్జీవన, మత పునరుజ్జీవన ఉద్యమాలు కానీ, ఓవరాల్గా 1858 తర్వాత వచ్చిన సాంస్కృతిక పునరుజ్జీవన ఉద్యమాలన్నింటినీ చదవమని ఆ సిలబస్ చెప్తోందండి, ఈ సిలబస్ చెప్తోందండి. ఆ తర్వాత మీరు చూడండి, చాప్టర్ 5 రెండింట్లోనూ ఒకటే ఉంటుందండి. 3 phases ఆఫ్ ఇండియన్ నేషనల్ మూమెంట్. 1885లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్థాపించబడిన తర్వాత 1905 వరకు ఉన్న మోడరేట్ ఫేజ్ కానీ, 1905 నుంచి కాస్త అటు ఇటుగా 1920 వరకు లేదా 15 వరకు ఉన్న ఎక్స్ట్రీమిస్ట్ ఫేజ్ కానీ, 15 లేదా 20 నుంచి 47 వరకు ఉన్న గాంధీయన్ ఫేజ్ కానీ, మోడరేట్ ఫేజ్, ఎక్స్ట్రీమిస్ట్ ఫేజ్, గాంధీయన్ ఫేజ్ అనే మూడింటిని చదవమని రెండూ చెబుతున్నాయి. కాకపోతే అందులో డీటెయిల్స్ ఏమేమి చదవాలి అని ఎన్ని చెప్పినా మొత్తం అనేది చదవాల్సి ఉంటుంది. అటుదిడిది మోడర్న్ ఇండియా చదవాల్సి ఉంటుంది. కాదు ఏపీపీఎస్సీలో కొంచెం అదనంగా పోస్ట్ ఇండిపెండెంట్ పాయింట్స్ కూడా చదవమన్నారు. యాక్చువల్గా పోస్ట్ ఇండిపెండెంట్ పాయింట్స్ని ఏపీపీఎస్సీ చదవమన్నా, టీఎస్పీఎస్సీ చదవక్కర్లేదన్నా టీఎస్పీఎస్సీలో కూడా చదవాలి. అసలు పోస్ట్ ఇండిపెండెన్స్ గురించి ప్రత్యేకంగా సివిల్స్లో పేపర్ 1లో తప్పనిసరిగా చదువుతాం. అంటే ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్లో పెట్టబడిన ఏదైతే ఈ వాట్ వి కాల్ పోస్ట్ ఇండిపెండెన్స్ ఉందో అందులో కూడా ఏమి ఇచ్చాడో ఒకసారి చూడండి. నేను ఇది మీకు చూపిస్తున్నాను. రీహాబిలిటేషన్ ఆఫ్టర్ పార్టీషన్. భారతదేశం 1947-48 ఆ ప్రాంతాల్లో విడిపోయిన తర్వాత ఎలాంటి రీహాబిలిటేషన్ చేశారు అని అందరూ సార్ నాకే చూడండి. భారతదేశం 1947-48 ఆ ప్రాంతాల్లో విడిపోయినప్పుడు చాలామంది హిందువులు పాకిస్తాన్లో ఉన్నవారు భారతదేశంలోకి రావాలని, భారతదేశంలో ఉన్న ముస్లింలేమో పాకిస్తాన్లోకి వెళ్ళాలని, ఇట్నుంచి అటు అటునుంచి ఇటు వెళ్ళడాన్ని కొన్ని వందల సిక్కు గురుద్వారాల్లోనూ, ఇస్లామిక్ అటువికాలు మన మసీదుల్లోనూ, గుళ్ళల్లోనూ ఏమంటుందనే ఆత్మ శరణార్థం చేసుకుంటే వాళ్ళని బయటకు లాగి చంపేసిన సందర్భాలు కూడా మనం చూస్తాం. అది నేను ప్రత్యేకంగా 1947-48 ప్రాంతంలో ఉన్న పార్టీషన్కి సంబంధించిన మన ఈ గురుకులం క్లాసులో కొన్ని వందల సార్లు చెప్పాను. యాక్చువల్గా పార్టీషన్ని చదివే ప్రయత్నం మనం చేయాలి. భారతదేశం విడిపోయినప్పుడు కవల పిల్లలుగా ఉండి ఒకటే పిల్లగా ఉన్నది విడిపోయినప్పుడు ఎంత బాధ కలిగింది అన్నది. గుల్జార్ అనే ఒక హిందీ కవి ఒక అత్యద్భుతమైన కథ రాస్తాడండి, రావి పార్ అనే పేరుతోటి. మనం సప్త సింధు ప్రాంతంలో రావి నది గురించి చెప్పుకుంటాం. బియాసు, సట్లజ్ వాటిలో రావి నది అని. ఆ రావి నది అంటే అర్థం ఏంటంటే పాకిస్తాన్ నుంచి ఇండియాకి సెపరేట్ చేస్తున్నది. సో పాకిస్తాన్ నుంచి ఇండియాకి రైళ్లల్లో అప్పట్లోనండి ఈ పార్టీషన్ జరిగినప్పుడు రాత్రికి రాత్రి మూమెంట్ చేశారు. యాక్చువల్గా లక్షల్లో కోట్లల్లో పాపం అందులో రైళ్లు కిక్కిరిసిపోయి ఉన్నాయి. అలాంటి ఒక రైల్లో పాకిస్తాన్ నుంచి ఇండియాకి వస్తున్న ఒక ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీ అంటే కిక్కిరిసిపోయింది. యాక్చువల్గా వందల మంది ఉన్నారు అందులో. ఒక భార్య, భర్త, 2 పిల్లలు, ఇద్దరు కూడా కవల పిల్లలు. ఆ 2 కవల పిల్లల్లో ఒక పిల్లవాడికి దగ్గు వస్తుంది. దాదాపు ఒక 20 గంటల ప్రయాణం, మధ్యలో ఆగేది కూడా లేదు. ఆగడం చాలా ప్రమాదం కూడా, ఆగడానికి అవకాశం లేదు యాక్చువల్గా.
అలాంటి సందర్భంలో ఆ దంపతుల యొక్క పిల్లల్లో ఒక పిల్లవాడు కొంచెం న్యూమోనియా లాంటిది వచ్చి చనిపోవడం జరుగుతుంది. న్యూమోనియాలో వచ్చి దగ్గి చనిపోతాడు. చనిపోయినప్పుడు ఆ శవాన్ని బయట పాడేయమని అంటారు వీళ్ళందరూ. అంతే కదా, మరి అయితే కుళ్ళు కంపు కొడుతుంది కదా. కానీ తల్లి అంటుంది, లేదు లేదు నేను పాడేయను, భారతదేశం వెళ్ళిన తర్వాత క్రిమేషన్ లేకపోతే చేస్తాను అని బాధపడుతుంది. ఈలోగా రాత్రి అవుతుంది, చీకటి పడుతుంది, అందరూ కూడా మగత నిద్రలోకి వెళతారు. ఈ శవం నుంచి వాసన వస్తూ ఉంటుంది. అప్పుడు పక్కన ఒక అతను, ఇద్దరు ముగ్గురు కలిసి తండ్రిని లేపి, మీ ఆవిడ అలాగే ఉంటుంది, రావి నది దాటుతూ ఉండగా ఇప్పుడు ట్రైన్లో కనుక మనం ఉన్నాం, దీన్ని తీసుకెళ్ళి శవాన్ని బయట పడేస్తే నదిలో సంగమమైన శవం కాబట్టి మీరు హిందువులు కదా, హైందవ తత్వంలో నదుల్లో కనుక శవాన్ని కలిపితే అది పుణ్య లోకాలకు వెళ్తుంది కదా, అలా చెయ్యి అంటే అప్పుడు ఈ తండ్రి భార్యకి చెప్పకుండా ఆ పిల్లవాడిని తీసుకుని ఆ కిటికీలోంచి డోర్లోంచి బయటికి ఎంటేస్తాడు. ఆ బయటికి వెళుతూ ఉండగా ఉన్న ఆ పిల్లవాడు నాన్న అని అరుస్తాడు. ఎందుకంటే పాడేసింది ఎవరిని అంటే చనిపోయిన పిల్లవాడిని కాదు, బతికున్న పిల్లవాడిని అని. అలాంటి ఎమోషనల్ ట్రామా ఉన్న దంపతులు, అలాంటి ఎమోషనల్ ట్రామా ఉన్న ఫ్యామిలీస్, ఇలాంటి కొన్ని వందల కథలు, వందల చిత్రాలు, వందలైన కవితలు, వందలైన సాహిత్యము, వందల పుస్తకాలు మనం మాట్లాడుతున్న పార్టీషన్ గురించి వచ్చింది. అందుకని బహుశా ఏపీఎస్సీ వారు ప్రత్యేకంగా రీహాబిలిటేషన్ ఆఫ్టర్ పార్టీషన్ గురించి చదవమన్నారు. లింగ్విస్టిక్ రీఆర్గనైజేషన్ ఆఫ్ ద స్టేట్స్, భాషల ఆధారంగా మన ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది అంటే భాషా ప్రయుక్త రాష్ట్రమే కదా. లింగ్విస్టిక్ రీఆర్గనైజేషన్ ఆఫ్ ద స్టేట్స్ కానీ ఇంటిగ్రేషన్ ఆఫ్ ద ఇండియన్ స్టేట్స్, దాదాపు 516 ఎన్నో ఉన్న స్వదేశీ సంస్థానాలని కలపడం అనేది అప్పటి యొక్క వల్లభాయ్ పటేల్ చేసింది. కోర్స్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ మేకింగు, ఎకనామిక్ పాలసీస్, ఫారిన్ పాలసీస్, అటు తిరిగి ఏపీఎస్సీ చెప్పింది టీఎస్పీఎస్సీ చెప్పకపోయినా చదవాల్సింది, యూపీఎస్సీ చెప్పింది అయినా చదవాల్సిందే. ఏమిటంటే పోస్ట్ ఇండిపెండెంట్ ఎరా గురించి కూడా చదవాల్సిందే. అంటే ఇండియన్ హిస్టరీ మొత్తం చదివితే ఒక విధంగా చెప్పాలి అంటే యాన్షియంట్ ఇండియా మొదలుకొని మోడర్న్ ఇండియా వరకు, వీలైతే ఇండియన్ ఇండిపెండెన్స్ తర్వాత కూడా చదివితే మీరు యూపీఎస్సీకి ఉపయోగపడుతుంది, ఏపీఎస్సీకి ఉపయోగపడుతుంది, టీఎస్పీఎస్సీకి ఉపయోగపడుతుంది, గ్రూప్ 1కి ఉపయోగపడుతుంది, గ్రూప్ 2కి ఉపయోగపడుతుంది. ఇదంతా చెప్పడంలో నా ఉద్దేశం ఏంటంటే గ్రూప్ 1కి మాత్రమే ప్రిపేర్ అయితే ఎస్, గ్రూప్ 2కి మాత్రమే ప్రిపేర్ అయితే ఎస్, సివిల్స్కి మాత్రమే ప్రిపేర్ అయితే ఎస్, కానీ 2-3 ఎగ్జామినేషన్స్ కూడా ప్రిపేర్ అయితే ఇందులో అడ్వాంటేజ్ ఉందని, ఈజీ ఉందని, కన్ఫ్యూజన్ లేదని, అసలు ఒకటి చదువుతుంటే మీకే తెలియకుండా అందులో ఇంకోటి ఉందనే విషయాన్ని అర్థం చేసుకోమని, చిన్న విత్తనంలోనే మహావృక్షం ఉన్నట్టుగా నువ్వు చదువుతున్న సిలబస్లోనే మిగిలిన ఎగ్జామ్స్ కూడా ఉన్నాయని తెలుసుకోమని, ఒక్క ఫీజుతోటి నువ్వు కనుక కోచింగ్ తీసుకుంటే 3 ఎగ్జామ్స్ సరిపోతాయని, గ్రూప్ 2కి వేరే కోచింగ్, గ్రూప్ 1కి వేరే కోచింగ్, ఐఏఎస్కి వేరే కోచింగ్ అక్కర్లేదని మీ అందరి దృష్టికి తీసుకురావాలన్న ఉద్దేశంతో 3-in-1 అనే ఒక మెథడాలజీని మీ ముందుకు తీసుకురావాలని, 5-in-1 అనే మెథడాలజీని మీ ముందు తీసుకురావాలని, అసలు ఒక కోచింగ్ అవసరం లేకుండా, ఎవ్వరూ చెప్పాల్సిన అవసరం లేకుండా, ఇవాళ రిసోర్సెస్ తోటి చిన్న ఒక మెంటార్ కానీ ఒక గురువు కానీ ఉంటే సరిపోతుంది. మీకు మీరు ఒక శక్తివంతమైన ఆయుధమైతే ఐఏఎస్ కానీ గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ అవ్వవచ్చని చెప్పడానికి చేసిన ఒక సెషన్ మీ అందరూ నన్ను అడిగారు కాబట్టి మీ అందరితోటి పంచుకునే ప్రయత్నం చేశాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ.